నేను మీకు లాస్ట్ వీడియోలో అడ్జస్ట్మెంట్స్ ఒక వెబ్సైట్కి తీసుకువెళ్ళి చూపించాను. కానీ లైవ్ మార్కెట్లో చేస్తే డిఫరెంట్గా ఉంటుంది. లైవ్ మార్కెట్స్లో కింద ప్రాఫిట్స్ లాసెస్ వీటిని చేస్తూ ఉంటే వెబ్సైట్లో చేస్తున్న దానికి లైవ్ మార్కెట్లో చేస్తున్న దానికి డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి లైవ్ మార్కెట్లో చేసి చూపించండి అన్నారు. యాక్చువల్గా నేను మీకు చూపించాను కదా, ఒక ట్రేడ్ చూపించాను కదా. సో నియర్లీ 115 ఉన్నవి సెల్ చేసి 20 ఉన్నవి బై చేసి మీకు ఒక ఎగ్జాంపుల్ ట్రేడ్ని చూపించాను కదా ప్రీవియస్ వీడియోలో. అది నేను యాక్చువల్గా స్క్వేర్ ఆఫ్ చేయలేదు. ఓకే, చూద్దాం, దాన్ని కూడా అడ్జస్ట్ చేస్తూ వెళ్దాం. ఒకవేళ మన వాళ్ళు క్వశ్చన్స్ అడిగితే దాన్ని కూడా చూపించవచ్చు కదా, అది కూడా రికార్డ్ చేసి చూపించవచ్చు కదా అని. ఈవెన్ నేను మీకు అది ఎగ్జాంపుల్గా చూపించిన తర్వాత కూడా స్క్వేర్ ఆఫ్ చేయలేదు. అలా వీడియోలో ఎగ్జాంపుల్ చూపించాలని స్ట్రాంగిల్ని స్టార్ట్ చేశానా, దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తే అది స్ట్రాడిల్ అయింది. సో ఒక స్ట్రాడిల్ అవుతుందంటేనే మార్కెట్ వోలటైల్గా మూవ్ అవుతున్నట్టు. సో మనం స్ట్రాటజీని స్టార్ట్ చేసిన తర్వాత అలా వోలటైల్గా మూవ్ అవుతుంటే ఏ పాయింట్స్లో నేను అడ్జస్ట్మెంట్ చేస్తూ వచ్చాను. ఎండ్ ఆఫ్ ద డే ప్రీమియమ్స్లో ఉన్న డిఫరెన్స్ నేను అలా న్యూట్రల్ చేయడానికి ప్రయత్నించాను. సో ఇవన్నీ కూడా ప్రీవియస్గా మీకు చూపించిన ఎగ్జాంపుల్ ఉంది కదా, దానికి మేము చేసిన అడ్జస్ట్మెంట్స్ని కూడా రికార్డ్ చేసాం. వెబ్సైట్లో చూపించేదానికి లైవ్ మార్కెట్లో చేసే అడ్జస్ట్మెంట్స్కి ఖచ్చితంగా తేడా ఉంటుంది. సో ఈ వీడియోలో షేర్ చేసిన ఈ పార్ట్ ద్వారా కూడా మీకు కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతుంది. మిస్ అవ్వకుండా ఆ పార్ట్ని గమనించడానికి ప్రయత్నించండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు పాసిబుల్ అయితే ఇప్పుడు నేను ఇచ్చే వర్క్ని చేయడానికి ప్రయత్నించండి. సో చాలా చిన్నదే, ఈవెన్ దాని రిలేటెడ్గా మీకు ఎక్కువగా నాలెడ్జ్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా నిఫ్టీ ఫ్యూచర్ని చూస్తున్నా, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ని చూస్తున్నా పర్లేదు, స్పాట్ని చూస్తున్నా పర్లేదు, ఓపెన్ చేయండి. టైం ఫ్రేమ్ డైలీలో ఉన్న ఇంకేదైనా స్మాలర్ టైం ఫ్రేమ్స్ ఉన్నా జస్ట్ ఆ టైం ఫ్రేమ్ని వీక్లీ టైం ఫ్రేమ్కి తీసుకురండి. వీక్లీ టైం ఫ్రేమ్కి తీసుకొచ్చారంటే మీనింగ్ ఏంటంటే ఈ ఒక్కొక్క క్యాండిల్ కూడా ఒక్క వీక్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ ఒక క్యాండిల్ ఒక హై కానీ లో కానీ ఆ ఒక బాడీ సైజ్ని మీరు చూసారంటే ఆ వీక్ అంతా మార్కెట్ ఎంత మూవ్ అయింది అనేది మీకు ఐడియా వస్తుంది. మార్కెట్ వర్కింగ్ డేస్ని పక్కన ఉంచేయండి. 1 ఇయర్ నియర్లీ 52 వీక్స్ దగ్గరగా ఉంటాయి. మనం 60 వీక్స్ని తీసుకుందాం. మీన్స్ మోర్ దాన్ 1 ఇయర్ నుంచి మార్కెట్ వీక్లీ రేంజ్ ఏంటి అనేది గమనిద్దాం. నిఫ్టీకి చూడండి, బ్యాంక్ నిఫ్టీకి కూడా చూడండి. సో నేను మీకు ఇస్తున్న వర్క్ ఏంటంటే అలా చూసి ఏ వీక్లో అయినా సరే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ 5% కంటే ఎక్కువగా మూవ్ అయిందా, ఎప్పుడెప్పుడైతే మూవ్ అయింటుందో అలా మూవ్ అయిన డేస్ని పక్కన ఎంత పర్సెంట్ మూవ్ అయింది అది రాసుకుంటూ రండి. 5% కంటే ఎన్ని వీక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎక్కువగా మూవ్ అయింది అనేది రాయండి. నిఫ్టీకి రాయండి, బ్యాంక్ నిఫ్టీకి కూడా రాయండి. సో ఎన్ని వీక్స్ మార్కెట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి 5% కంటే ఎక్కువగా మూవ్ అయింది. మీకు ఇంకా టైం ఉంటే లాస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ కూడా చూడండి. ఏ వీక్స్ 5% కంటే ఎక్కువ మార్కెట్ మూవ్ అయింది, 5% కంటే ఎక్కువ మూవ్ అయితే అది ఎంత పర్సెంట్ మూవ్ అయిందన్న డేటా మీ దగ్గర ఉంటుంది కదా. ఓవరాల్ వీక్స్ ఎన్ని, 5% కంటే మార్కెట్ ఎక్కువగా మూవ్ అయిన వీక్స్ ఎన్ని అనేది మీరు క్యాలిక్యులేట్ చేయడానికి ప్రయత్నించండి. దెన్ మీకు ఒక ఆన్సర్ దొరుకుతుంది. ఆప్షన్ బయింగ్ దూరంగా వెళ్ళి ఎందుకు చేయకూడదని, ఆప్షన్ సెల్ చేస్తే మార్కెట్ సడన్గా మూవ్ అయిపోతే ఇక్కడి నుంచి 3000 4000 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఈవెన్ 1500 2000 పాయింట్స్ నిఫ్టీలో కానీ మూవ్ అయిపోతుంటే నష్టపోతుంటాం కదా, బిగ్ లాసెస్ వస్తుంటాయి కదా. ఆప్షన్ సెల్లింగ్ ఎందుకు, ఆప్షన్ బయింగ్లోనే సేఫ్టీ ఉంటుంది కదా అనే ఒక థాట్స్కి అక్కడ మీకు ఆన్సర్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఎక్కువగా మూవ్ అయిందన్న వీక్స్ ఉంటాయి కదా, ఆ వీక్స్లో ఏదైనా ఈవెంట్ ఉందో కూడా రాయండి. ఎలక్షన్ ఏదైనా ఉందా, గ్లోబల్గా ఏదైనా టెన్షన్స్ ఉన్నాయా, లేకపోతే ఆ డేకి సంబంధించి మన ఛానల్లోకి వెళ్ళారంటే న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. ఆ రోజు ఎందుకని మార్కెట్ అలా కరెక్ట్ అయింది, ఆ రోజు ఉన్న అప్డేట్ ఏంటి, మార్కెట్ అలా మూవ్ అవడానికి ఉన్న రీజన్ ఏంటి అనేది ఆల్రెడీ మాట్లాడుకుంటాం. సో ఆ రీజన్ ఒకవేళ ముందుగానే మనం తెలుసుకోగలిగే రీజనా ఆర్ సర్ప్రైజ్డ్గా మార్కెట్ని మూవ్ చేసిన రీజనా, ముందుగానే మనకు ఐడియా ఉందనుకోండి. దెన్ మీకు ప్రీవియస్ స్ట్రాటజీలో చెప్పాను, ఎప్పుడైతే ఈవెంట్స్ ఉంటాయో లేకపోతే గ్లోబల్ టెన్షన్స్ ఉంటాయో ఆ టైంలో బిగినర్స్ ఆప్షన్ సెల్లింగ్ని అవాయిడ్ చేయొచ్చని. సో అలాంటి సందర్భాలు ముందుగానే మనకు తెలిసిన సందర్భాల్లో మార్కెట్ ఆ వీక్లో 5% కంటే ఎక్కువ మూవ్ అయినా వాటిని కూడా నెగ్లెక్ట్ చేయాలి. ఓకే, అవి కూడా నెగ్లెక్ట్ చేయలేదు, మీకు తెలిసినా మీరు ఇన్వాల్వ్ అయ్యారు, ఇన్వాల్వ్ అయినప్పుడు 5% కంటే ఎక్కువగా మూవ్ అయింది. ఓకే, ఫైనల్లీ ఆ డేటా అంతా కూడా పూల్ చేద్దాం. మీరు ఫైనల్గా వాటన్నిటిని కూడా ఒకసారి పేపర్లో పెట్టడానికి ప్రయత్నించండి, వర్క్ చేయడానికి ప్రయత్నించండి. దెన్ మీరు రియలైజ్ అవుతారు మార్కెట్లో ఎన్ని వీక్స్లో ఎన్నిసార్లు మార్కెట్ 5% కంటే ఎక్కువగా మూవ్ అయింది, చాలా డ్రాస్టిక్గా మూవ్ అయిందని. సో ఇక్కడే గమనించండి. సో ఇందాక మీకు నేను పెద్ద చేశాను చార్ట్, కాబట్టి మీకు ఈ పెద్ద క్యాండిల్సే కనిపించాయి. ఇప్పుడు చూడండి ఎన్ని పెద్ద క్యాండిల్స్ ఉన్నాయి, బిగ్ క్యాండిల్స్ ఉన్నాయి, ఎన్ని చిన్న చిన్న క్యాండిల్స్ ఉన్నాయి. సో ఏదైనా ఒక ఈవెంట్ జరుగుతుంది అనుకోండి, ఈ వైరస్ కారణంగా మార్కెట్స్ డ్రాస్టిక్గా పడిపోయాయి కదా. సో వైరస్ కారణంగా మార్కెట్ ఫాలో అవుతుందంటేనే మనకు అర్థమవుతుంది గ్లోబల్గా ఒక అన్సర్టనిటీ నెలకొంది. సో ఆ టైంలో మనకు అర్థమవుతున్నప్పుడు మోస్ట్లీ న్యూట్రల్ స్ట్రాటజీస్ని అవాయిడ్ చేయాలి. బికాస్ మార్కెట్లో ఒక ట్రెండ్ కొనసాగుతున్నప్పుడు, ఒక స్ట్రాంగ్ ట్రెండ్ మనకు కనిపిస్తున్నప్పుడు, మార్కెట్ దానికి సివియర్గా రియాక్ట్ అవుతుందని అర్థమవుతున్నప్పుడు న్యూట్రల్ స్ట్రాటజీ, ప్రీవియస్గా మాట్లాడుకున్న స్ట్రాటజీని మనం అవాయిడ్ చేయాలి. మార్కెట్లో స్టెబిలిటీ కనిపించేంత వరకు, మీన్స్ యూని డైరెక్షనల్గా ఇలా ఫాలో అవుతూ ఒక దగ్గర ఒక బేస్ ఫామ్ చేసేంత వరకు కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ఈవెంట్స్ అప్పుడు డెఫినెట్లీ ఆప్షన్ సెల్లర్స్, దట్ టు న్యూట్రల్ స్ట్రాటజీని ఫాలో అయ్యే ఆప్షన్ సెల్లర్స్ నష్టపోతారు. మరి దానికి ముందు ఇలా ఫాలో అవ్వకముందు మార్కెట్ ఎన్నిసార్లు ఒక రేంజ్లోనే మూవ్ అయిందన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇవన్నీ కూడా వీక్లీ క్యాండిల్స్ అనమాట.
సో నేను మీకు ఇస్తున్న వర్క్ అయితే లాస్ట్ 1 ఇయర్లో ఉన్న క్యాండిల్స్ని, మోర్ దెన్ 1 ఇయర్ చూడండి, లాస్ట్ 60 వీక్స్కి సంబంధించిన క్యాండిల్స్ని, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండింటిని స్టడీ చేయండి. ఆ క్యాండిల్ ఒక మూవ్ ఎంతో గమనించండి, అది మార్కెట్తో కంపేర్ చేస్తే ఎంత పర్సెంటో గమనించండి. సో ప్రతి ఒక్క క్యాండిల్ రిలేటెడ్గా డేటాని రాయొద్దు. చాలా చిన్న చిన్న క్యాండిల్స్ కనిపిస్తుంటాయి కదా, వాటిని అవాయిడ్ చేసేయండి. ఏవైతే పెద్ద పెద్ద క్యాండిల్స్ అని మీకు కనిపిస్తుంటుందో, లేదా ఆ వీక్ బాగా మూవ్ అయిందే అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఆ డేటా వరకు నోట్ చేయండి. స్ట్రాటజీ యొక్క అడ్జస్ట్మెంట్స్తో పాటు కొన్ని గోల్డెన్ రూల్స్ని కూడా చెప్పాను. మోస్ట్లీ అక్కడితో స్ట్రాటజీ మీ అందరికీ కూడా క్లియర్ అయిపోయి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ స్ట్రాటజీకి మూవ్ అవుదాం అనుకున్నాను. ఈవెన్ నేను చెప్పాక కూడా అనుకుంది, సో ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ కదా, అండ్ ఈవెన్ కొంత ఎక్కువ డబ్బులు అవుతుంది కదా, సో దీన్ని పెద్దగా ఫోకస్ చేయరేమో, పెద్దగా ప్రాక్టీస్ చేయరేమో, టెస్ట్ చేయరేమో అనుకున్నాను. బట్ మీరు నన్ను సర్ప్రైజ్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ, ఈవెన్ యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కూడా మేము ఇలా చేస్తున్నాం, మాకు ఇలా డౌట్స్ వస్తున్నాయి, ఇలా జరిగితే ఇలా ఎందుకు జరుగుతుంది, ఈ డౌట్ ఉంది అని చెప్పి బిగినర్స్ చాలా డౌట్స్ అడిగారు. మీకున్న డౌట్స్ని కామెంట్ చేయండి, నేను దీని రిలేటెడ్గా Q&A చేస్తానన్నప్పుడు ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో ఆప్షన్స్ని ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, ఆప్షన్స్ని సెల్ చేసిన వాళ్ళు, డౌట్స్ ఏం లేవు, క్లారిటీ ఉంది, మీరు చెప్పిందంత క్లియర్గానే ఉంది, మాకు అర్థమైంది అని కామెంట్స్ కూడా చేశారు. బట్ బిగినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నప్పుడు వాళ్ళు అడుగుతున్న డౌట్స్ కూడా కరెక్టే కదా, ఇవి వీళ్ళకి అర్థం కానట్లయితే ఓకే, ఈ స్ట్రాటజీని ముందుకు తీసుకువెళ్ళే దాంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అని ఈ ఛానల్ పెట్టిన ఒక మోటివే మీకు కంప్లీట్గా నాలెడ్జ్ ఇవ్వాలని. ఒక స్ట్రాటజీ చెప్పాను అయిపోయింది, అడ్జస్ట్మెంట్ చెప్పాను అయిపోయింది, ఇంకొక స్ట్రాటజీ కాదు, మీకు ఆ స్ట్రాటజీ కంప్లీట్గా అర్థం అవ్వాలి. ఆ సైడ్ నుంచి మేము ఆ ఎఫర్ట్స్ పెట్టాము అనుకున్న తర్వాతే, కంప్లీట్ డేటా వచ్చింది అనుకున్న తర్వాతే నెక్స్ట్ దానికి మూవ్ అవుతాం. స్పెషల్లీ మనం మాట్లాడుకుంది ఏంటి, స్ట్రాంగిల్ కదా, నెక్స్ట్ స్ట్రాడిల్ ఉంటుంది. ఈ స్ట్రాడిల్ని మీరు అర్థం చేసుకొని దాన్ని అడ్జస్ట్ చేయగలుగుతున్నారంటే టాప్ 10% ఆప్షన్ సెల్లర్స్ దగ్గర ఎటువంటి స్కిల్స్ ఉంటాయో మీ దగ్గర అటువంటి స్కిల్స్ ఉంటున్నట్టు. అవి న్యూట్రల్ స్ట్రాటజీస్. మార్కెట్ సడన్గా మూవ్ అవుతున్నా, వోల్టైల్గా పైకి కిందకి మూవ్ అవుతున్నా మీరు అడ్జస్ట్ చేసి వాటిని స్టెబిలైజ్ చేయగలుగుతున్నారు, పెద్దగా నష్టపోవట్లేదు మీరంటేనే మిగిలిన ఏ ఆప్షన్ స్ట్రాటజీనైనా మీరు ఈజీగా అడ్జస్ట్ చేయగలరు. అండ్ టు మై సర్ప్రైజ్, నేను ఈ లాస్ట్ 2 వీడియోస్ కాకుండా అంతకు ముందున్న ప్రతి వీడియోలోనే అడిగాను 10,000 లైక్స్ మినిమంగా అనుకుంటున్నాం, చేయండి, లైక్స్ చేయండి అని. కానీ లాస్ట్ 2 వీడియోస్కి నేను స్ట్రాటజీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ లైక్ చేయండి అని స్టార్టింగ్లో మెన్షన్ చేయలేదు. వీడియో అప్లోడ్ అయ్యి నేను రెస్పాన్స్ చూద్దాం అనుకున్న పాయింట్ ఆఫ్ టైంలో గుర్తొచ్చేది, లైక్స్ అడిగితేనే కదా వస్తాయి, అడగకపోతే చాలా తక్కువగా ఉంటుంది, డిఫరెన్స్ బాగా వచ్చేస్తుందేమో, అలా తక్కువ లైక్స్ ఉంటే యూట్యూబ్ ప్రమోట్ చేయదేమో, ఇది ఎక్కువ రీచ్ అవుదేమో అనుకున్నాను. కానీ వీడియో పెట్టిన 1 డే అవ్వకముందే ఆ వీడియోకి 10,000 లైక్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. చాలా రేర్, రీసెంట్ వీడియోస్లో పోస్ట్ చేసిన వీడియోస్లో అలా అవ్వడం. అండ్ ఈవెన్ లాస్ట్ 2 వీడియోస్కి మీరు చూపించిన రెస్పాన్స్తో మీరు ఒక హిస్టరీని క్రియేట్ చేశారు, స్పెషల్లీ స్టాక్ మార్కెట్. ఈ ఫైనాన్స్ సెగ్మెంట్లో కూడా 1 అవర్ వీడియోని మేము చూస్తాం, 1 అవర్ వీడియోస్ని కూడా పెట్టండి, కంటెంట్ ఉన్న వీడియోస్ని పెట్టండి అని మీరు ఒక మెసేజ్ని ఇచ్చారు. దీంతో మిగిలిన క్రియేటర్స్ కూడా మనం 1 అవర్ కంటెంట్ వీడియోస్ పెట్టినా మన వాళ్ళు చూస్తారని ఒక కాన్ఫిడెన్స్ అయితే వెళ్తుంది. ఎటువంటి కంటెంట్ మీకు డిస్ప్లే అవ్వాలనేది మీరే డిసైడ్ చేస్తారు, మీరు వేటిల్ని అయితే ఎంకరేజ్ చేస్తుంటారు, అటువంటి కంటెంటే మీకు మిగిలిన క్రియేటర్స్ దగ్గర నుంచి కూడా వస్తుంటుంది. ఓకే, మన వాళ్ళు అడిగిన క్వశ్చన్స్. ఇప్పుడు మీరు ఆప్షన్ సెల్లింగ్ గురించి చెప్తున్నారు, కాకపోతే సెబీ రూల్స్ కమింగ్ డేస్లో మారుతాయి కదా, September 1st నుంచి కంప్లీట్గా మార్జిన్ కలెక్ట్ చేయమని చెప్తుంది కదా సెబీ. దాని కారణంగా ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? మీరు ఒక డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు చెప్పారు, లైక్ ఇక్కడ నుంచి కింద పడిపోతున్నప్పుడు మీరు అడ్జస్ట్మెంట్స్ చేశారు, మరి అలా కింద పడిపోతూ సడన్గా రివర్సల్ అవుతూ అండ్ ఈవెన్ ఓపెనింగ్లోనే గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ స్ట్రాంగ్గా అయిపోతుంటే మరి దానికి ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి? అండ్ కొంతమంది బ్రోకర్స్ మమ్మల్ని అలౌ చేయట్లేదు, బై పొజిషన్స్ అలౌ చేయట్లేదు. సో బై చేస్తుంటే బ్లాక్డ్ అని పడిపోతుంది, మరి అలాంటప్పుడు ఎలా బయింగ్ ఎలా చేయాలి, దూరంగా అవుట్ ఆఫ్ ద మనీ ఎలా బై చేయాలి? ఇంకా మీరు చెప్పిన గోల్డెన్ రూల్స్ని ఇంకొకసారి క్లియర్గా చెప్పండి. అండ్ అలా చెప్తూ ఎందుకని అసలు ఆ గోల్డెన్ రూల్స్ని ఫ్రేమ్ చేశారు, దాని వెనుకున్న లాజిక్ ఏంటి? అండ్ నెక్స్ట్ క్యాపిటల్ మనీ రిలేటెడ్గా కూడా మీరు చెప్పిన స్ట్రాటజీకి అడ్జస్ట్మెంట్స్ చేస్తుంటే డబ్బులు ఎక్కువ అవుతుందా, అండ్ ఈవెన్ బై చేసిన పొజిషన్స్ని కూడా అడ్జస్ట్మెంట్స్తో పాటు మార్చాలా? ఈ క్యాపిటల్ గురించి మన స్ట్రాటజీలో సెల్లింగ్ కాకుండా బయింగ్ రిలేటెడ్గా చేశాం కదా, 2 బై చేశాం కదా క్యాపిటల్ని తగ్గించడానికి, వాటి గురించి బోల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, బోల్డ్ డేటా మీకు షేర్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు, క్వశ్చన్స్ని స్టార్ట్ చేసే ముందు, ఇది ప్యూర్లీ మాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి మేము ఇస్తున్న ఆన్సర్స్. సో ఓకేనా, సో దీనికి ఒక స్టాండర్డ్ ఉండదు అనమాట, లైక్ ఇలా చేస్తే ఇలానే చేయాలి అని ఎక్కడ కూడా స్టాండర్డ్ ఉండదు. మార్కెట్లో కొన్ని ఇయర్స్ నుంచి ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది, సో ఇలా చేస్తుంటే మనం ఇలా చేస్తే మనకి బెటర్గా ఉంటుంది అని. బికాస్ మీరు నెట్లో వెతికితే దొరికే కంటెంట్ అంతా కూడా చాలా ఇయర్స్ బ్యాక్ది. ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్, ప్రజెంట్ ఉన్న మార్కెట్ వాలటైలిటీకి మ్యాచ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ మేము ఏదైతే మీతో చెప్తున్నామో అది ప్యూర్లీ రీసెంట్ ఇయర్స్లో మాకు ట్రేడింగ్ రిలేటెడ్గా క్రియేట్ అయిన ఎక్స్పీరియన్స్. సో ఇలా చేస్తే మనకి బెటర్గా ఉంటుందని. సో ఇవి ఒక స్టాండర్డ్స్ కాదు, ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా మేము నేర్చుకున్నవి మీతో షేర్ చేస్తున్నాం కాబట్టి వీటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇన్ ఫ్యూచర్ మీకు ఇంకేదైనా బెటర్ అనిపించింది అనుకోండి, మీరు చేస్తున్న ట్రేడింగ్లో మీకు లేదు వీళ్ళు చెప్పింది కాదు ఇది ఇంకా బెటర్గా ఉంది కదా అని మీకు అనిపిస్తే డెఫినెట్లీ మీరు చేంజ్ చేయండి. సెబీ మార్జిన్స్ కారణంగా మీరు చెప్పిన స్ట్రాటజీ పైన ఎటువంటి ఇంపాక్ట్ అయినా ఉంటుందా? లైక్ June 1st నుంచి కానీ September 1st నుంచి కానీ
మార్జిన్స్ రిలేటెడ్గా మీరు 80,000తో మీరు చెప్పిన స్ట్రాటజీని చూపించారు కదా, లైవ్లో చూపించారు కదా, సేమ్ అదే నేను సెప్టెంబర్ 1 కూడా ఫాలో అవ్వచ్చు. బికాస్ నేను మీకు చూపించిందే డెలివరీలో, నేను ఇంట్రాడే చేయలేదు. అక్కడ ఇంట్రాడే కానప్పుడు డెలివరీ రిలేటెడ్గా నేను మీకు చెప్తున్నప్పుడు డెలివరీ రిలేటెడ్గా ఎటువంటి చేంజ్ కూడా లేదు సెబీ రూల్స్లో, ఓకేనా. సో ఇంట్రాడే రిలేటెడ్గానే సెబీ వాళ్ళు రూల్స్ని చేంజ్ చేశారు. లైక్ మార్జిన్స్ని ఎక్కువగా కలెక్ట్ చేయండి అని చెప్పి, ట్రేడర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేయమని చెప్పి బ్రోకర్స్కి చెప్పారు. కాబట్టి ఫ్రమ్ సెప్టెంబర్ కూడా మనం ఏ డేట్ అయితే మాట్లాడుకున్నామో అది కంప్లీట్గా వ్యాలిడే, అది కంప్లీట్గా వర్క్ అవుతుంది. సెకండ్ది, కొంతమంది బ్రోకర్స్ మమ్మల్ని అలౌ చేయట్లేదు. సో కొంతమంది డిస్కౌంట్ బ్రోకర్స్ నేమ్స్ చెప్పారు, కొంతమంది ఫుల్ టైం బ్రోకర్స్ నేమ్స్ చెప్పారు. వాటి నేమ్స్ని మెన్షన్ చేస్తూ వాళ్ళు మమ్మల్ని బై పొజిషన్స్, దూరంగా వెళ్ళి కొనే బై పొజిషన్స్ని అలౌ చేయట్లేదు, బ్లాక్డ్ అని పడుతుంది. సో ఇది ఎందుకు పడుతుంది, దీనికి సొల్యూషన్ ఏంటి అని అడుగుతున్నారు. ఇది పడడానికి రీజన్ ఏంటంటే ప్రతి ఒక్క బ్రోకర్కి కూడా ఒక లిమిట్ ఉంటుందన్నమాట. సో ఇంతకు మించి ఓపెన్ ఇంట్రెస్ట్ వాళ్ళ ద్వారా క్రియేట్ అవ్వకూడదు. సో మోస్ట్లీ మీరు మెన్షన్ చేస్తున్న నేమ్స్ అనేవి కూడా ఇండియాలో ఉన్న టాప్ బ్రోకింగ్ నేమ్స్. సో వాళ్ళ దాంట్లో ఎక్కువ మంది ట్రేడర్స్ యాక్టివిటీ తీసుకుంటుంటారు కాబట్టి ఆ వోలటిలిటీ కారణంగా వాళ్ళు మిమ్మల్ని అలో చేయరు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ది, మీ దగ్గర డబ్బులు ఉందనుకోండి, ఫస్ట్ సెల్ చేయండి, తర్వాత బై చేయండి, అప్పుడు అలో చేస్తారు. బికాస్ మీరు ఫస్ట్ సెల్ చేసి నెక్స్ట్ బై చేస్తే అది హెడ్జింగ్ కోసం చేస్తున్నట్టు కాబట్టి అప్పుడు అలో చేస్తారు. కాబట్టి మనీ ఉంటే మీ దగ్గర నియర్లీ 2 lakh దగ్గరగా క్యాపిటల్ ఉందనుకోండి, 1,50,000 అబోవ్ ఉండాలి, నియర్లీ 2 lakh దగ్గరగా ఉంటే కంఫర్ట్గా ఉంటుంది. అంత క్యాపిటల్ ఉంటే ఒక కాల్ని, ఒక పుట్ని సెల్ చేయండి. ఎగ్జాంపుల్ 35,000 దగ్గర ఉందనుకుంటే 34,000 పుట్ని సెల్ చేయండి, 36,000 కాల్ని సెల్ చేయండి. కొంత డిస్టెన్స్కి వెళ్ళి ఒక కాల్ అలాగే పుట్ని సెల్ చేసిన తర్వాత ఇంకొంత డిస్టెన్స్కి వెళ్ళి మీరు బై చేయడానికి ప్రయత్నిస్తే మీ బ్రోకర్ మిమ్మల్ని అలౌ చేస్తారు. ఒకవేళ లేదనుకోండి, దెన్ మనకు ఆ బ్రోకర్ దగ్గర ఇంకో వే ఉండదన్నమాట. వాళ్ళు అలౌ చేయట్లేదంటే వాళ్ళకి ఒక పర్టికులర్ రీజన్ ఉంది చేయకపోవడానికి. కాబట్టి ఇంకొక బ్రోకర్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇఫ్ మీకు ఆల్రెడీ ఇంకొక బ్రోకర్ ఉంటే దాని క్యాపిటల్ని అందులో షిఫ్ట్ చేసుకొని అక్కడ మీరు ట్రేడ్ చేయడానికి ప్రయత్నించండి. ఇఫ్ మీరు ఇంకొక బ్రోకర్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నా, డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ దగ్గర అకౌంట్స్ ఓపెన్ చేసేదానికంటే మీకు మన ఛానల్ ద్వారా నాలెడ్జ్ షేర్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ రిఫరల్ లింక్స్ ఉంటాయి కదా డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్లో, వాటిని యూజ్ చేయండి. ఇంతకు మించి మనకి ఇంకొక వే అయితే లేదు. ఓకే, మీరేమో 80,000, 1,50,000, 2 lakh ఇలా పెద్ద పెద్ద క్యాపిటల్ ఉండే స్ట్రాటజీస్ మాత్రమే చెప్తున్నారు. మేము స్టూడెంట్స్, మా దగ్గర తక్కువ క్యాపిటల్ ఉంది, అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీని చెప్పమంటున్నారు. ఆల్రెడీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ రిలేటెడ్గా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. సో ఈ వీడియో ఉంది చూసారా, దీని వెనక కూడా చాలా బ్యాక్ టెస్టింగ్ ఉంది అండ్ చాలా నాలెడ్జ్ ఉంది. సో అంత ఈజీగా మిమ్మల్ని లాస్కి తీసుకువెళ్ళదు. మార్కెట్లో ఏ ట్రేడర్నైనా తీసుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్లో లాస్ అవుతారు. ఈవెన్ ఈ స్ట్రాటజీని ఫాలో అయినా, బయింగ్ స్ట్రాటజీని ఫాలో అయినా మీరు ఒక పాయింట్లో లాస్ అవుతారు. కానీ మేము చేసిన బ్యాక్ టెస్టింగ్లో నష్టపోయేదానికంటే లాభాలే ఎక్కువగా వస్తున్నాయి. ఈవెన్ మన వాళ్ళు చేసిన బ్యాక్ టెస్టింగ్లో కూడా వాళ్ళు మాకు ఇచ్చిన రివ్యూస్ ఇవే. ఆల్రెడీ రివ్యూస్ ట్విట్టర్లో అడిగాను, వాళ్ళు పాజిటివ్గా ఇచ్చారు. ఈవెన్ కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతున్నాను, ఈ స్ట్రాటజీ, బయింగ్ స్ట్రాటజీని ఫాలో అయిన వాళ్ళు మీ రివ్యూని ఇక్కడ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ బిగినర్స్ కూడా అర్థమవుతుంది స్ట్రాటజీ వర్క్ అవుతుందా లేదా, అసలు ఫాలో అవ్వాలా లేదా అనేది బిగినర్స్కి కూడా అర్థమవుతుంది. కాబట్టి స్ట్రాటజీని ఫాలో అయిన వాళ్ళు మీ రివ్యూని కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వడానికి ప్రయత్నించండి. సో ఆల్రెడీ ఆప్షన్ బయింగ్ రిలేటెడ్గా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. అండ్ ఇది గుర్తుంచుకోండి, మీ దగ్గర క్యాపిటల్ తక్కువగా ఉండి ఆప్షన్ బయింగ్ ద్వారా కానీ, ఈక్విటీ ద్వారా కానీ, ఆర్ ఈవెన్ ఫ్యూచర్స్లో ఇంట్రాడే చేయడం ద్వారా కానీ డబ్బుల్ని మీరు సంపాదించాలనుకుంటే, ఆప్షన్ సెల్లింగ్ కాకుండా, బికాస్ ఆప్షన్ సెల్లింగ్ డబ్బులు ఎక్కువ అవుతుంది అనుకొని మిగిలినవి మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మినిమం ఈ ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రిలేటెడ్గా, కొన్ని ప్యాటర్న్స్ రిలేటెడ్గా మీకు ఒక ఐడియా అయితే ఉండాలి. ఐడియా ఉండాలన్నాను కదా అని దాంట్లో పిహెచ్డి చేయడానికి ప్రయత్నించద్దు. టెక్నికల్ అనాలిసిస్ మీరు ఎంత ఎక్కువ నేర్చేసుకొని ఎంత కన్ఫ్యూజ్ చేసుకుంటే అంత తగ్గిపోతుంది మీ ప్రాబబిలిటీ, విన్ అయ్యే ప్రాబబిలిటీ. అది కూడా చాలా సింపులే. ఆప్షన్స్ నేర్చుకుంటున్నారు కదా, సింపుల్ అనిపిస్తుంది కదా. కాకపోతే మెయిన్ ఛానల్లో కూడా నేను ఎక్కువగా టెక్నికల్ అనాలిసిస్ మీద ఫోకస్ చేయలేదు. ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గా కానీ, ప్యాటర్న్స్ రిలేటెడ్గా కానీ ఎక్కువగా ఫోకస్ చేయలేదు. అది నాకు కూడా ఉండిపోయింది. కంటెంట్ అంతా చెప్పలేదే, డెలివర్ చేయలేదే మెయిన్ ఛానల్లోని. సో దాన్ని కూడా మీకు నేను 0 నుంచి నేర్పిస్తాను. సో దాంట్లో కూడా నాలెడ్జ్ని కాదు, మీకు ఒక క్లారిటీని ఇస్తాను. సో మెయిన్ ఇదే ప్రాబ్లం స్టాక్ మార్కెట్లో. నాలెడ్జ్ కాదు మనం గెయిన్ చేయాల్సిందే, ఒక క్లారిటీ. ఎంత నేర్చుకొని మాత్రం మనం ఎగ్జామ్స్ ఏమైనా రాస్తామా? కాదు కదా. మార్కెట్లో ట్రేడే చేస్తాం. ట్రేడ్ చేసినప్పుడు మనకు నాలెడ్జ్ యూజ్ అవ్వదు, ఆ నాలెడ్జ్ రిలేటెడ్గా మన క్లారిటీ యూజ్ అవుతుంది అనమాట. తర్వాత అడ్జస్ట్మెంట్స్ అండ్ గోల్డెన్ రూల్స్ అండ్ ఇప్పుడు Q&A సెషన్. వీటి ఒక మెయిన్ మోటివ్ మీకు క్లారిటీ ఇవ్వడం, నాలెడ్జ్ ఇవ్వడం కాదు. నాలెడ్జ్ ఇవ్వాలనుకుంటే జస్ట్ ఒక ½ an hour వీడియో సరిపోతుంది. సో మీకు ఒక క్లారిటీ ఆప్షన్స్ రిలేటెడ్గానే వస్తుంది అండ్ ఈవెన్ ఈక్విటీ రిలేటెడ్గా రన్ అయ్యే సిరీస్లో, ప్రైస్ యాక్షన్ సిరీస్లో కూడా వస్తుంది. ఈవెన్ మీరు ఈ లోపు ఎన్ని కోర్సెస్ని, పెయిడ్ కోర్సెస్ని నేర్చుకోండి. బట్ ఐ సజెస్ట్ అవన్నీ నేర్చుకున్న తర్వాత కూడా ఇక్కడికి వచ్చి ఆ వీడియోస్ని చూడండి. ఇది కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఇక్కడ చూసిన తర్వాత, ఈ వీడియోస్ చూసిన తర్వాత ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలన్న థాట్ మీకు ఎప్పటికీ రాదు. బికాస్ మనకి నష్టాలు వస్తుంటేనే, మనకి ఏం చేయాలో తెలియకపోతేనే
మల్టిపుల్ కోర్సెస్ని మీరు కొనేందుకు ప్రయత్నిస్తారు. బట్ ఆఫ్టర్ దిస్ సిరీస్, ఈ ఆప్షన్ సిరీస్ తర్వాత, ఈక్విటీ సిరీస్ తర్వాత మీకు ఇంకే ఇతర ట్రైనింగ్ రిలేటెడ్గా అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తున్నా ఇవి మాకు ముందే తెలుసు అనే ఒక కాన్ఫిడెన్స్ అండ్ ఒక క్లారిటీ మార్కెట్ రిలేటెడ్గా మీకు ఖచ్చితంగా బిల్డ్ అవుతుంది. సో జస్ట్ మీరు చేయాల్సిందంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇదంతా కూడా కాదు, నేను చెప్తున్నది ఈవెన్ మన ఛానల్ని డిస్లైక్ చేస్తున్న వాళ్ళు కూడా, ఈవెన్ మన ఛానల్ని డిస్లైక్ చేసి మన కంటెంట్ రిలేటెడ్గా నెగిటివ్ వ్యూ ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నాను. మీరు మన కంటెంట్ రిలేటెడ్గా డిస్లైక్ చేయండి, మీకు ఇష్టం లేకపోతే షేర్ కూడా చేయొద్దు, అసలు ఏది కూడా చేయొద్దు, పాజిటివ్ కామెంట్ కూడా చేయొద్దు. బట్ అలా అని చెప్తున్న కంటెంట్ని నెగ్లెక్ట్ చేయొద్దు. వినండి, అర్థం చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. మీకు వర్క్ అయితే ఓకే, మాకు కూడా క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళు చెప్పారు, వీళ్ళ ద్వారా మాకు నాలెడ్జ్ వచ్చిందని అది కూడా మాకొద్దు. బట్ నెగ్లెక్ట్ చేయొద్దు. మేము ఇంత కష్టపడుతున్నది మన వాళ్ళందరూ కూడా ఈ నాలెడ్జ్ని గెయిన్ చేసి అట్ ద ఎండ్ మార్కెట్ రిలేటెడ్గా ఒక క్లారిటీతో ఉండాలని. FNO సిరీస్ కంప్లీట్ అవ్వనివ్వండి, నెక్స్ట్ ఈక్విటీ సిరీస్ని స్టార్ట్ చేస్తాను కదా, అక్కడ మీకు క్లారిటీ వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది ఆప్షన్ బయింగ్ ఎప్పుడు చేయాలని. పర్ఫెక్ట్ స్ట్రాటజీ అయితే ఇది. ఈవెన్ మెయిన్ ఛానల్లో కూడా కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. అవి సెల్లింగ్ బయింగ్ రెండింటితో కంబైన్ అయిన స్ట్రాటజీస్ కొన్ని ఉన్నాయి, అవి కూడా బాగా వర్క్ అవుతాయి. వీటిని ప్రాక్టీస్ చేయండి, ఈలోపు వీటిని టెస్ట్ చేయండి. అండ్ ఈలోపు ఇవి మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంటాయి. అండ్ టెక్నికల్ అనాలిసిస్ సిరీస్ అండ్ ప్రైస్ యాక్షన్ సిరీస్ ఉంటుంది కదా, అక్కడ మీకు ఎప్పుడు బై చేయాలి, మార్కెట్లో ఏ రేంజ్ బ్రేక్ అయితే బై చేయాలి, ఏ ప్యాటర్న్స్ ఇంపార్టెంట్ ప్యాటర్న్స్, వేటిల్లో మనం ఎలాంటి అబ్జర్వేషన్ ఉంచాలనేది ప్రతి ఒక్కటి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? బయింగ్ రిలేటెడ్గా తక్కువ మనీ ఉంది, ఆప్షన్ సెల్లింగ్ని మేము చేయలేం, బయింగ్ రిలేటెడ్గా స్ట్రాటజీ అంటే ఇది లేదు, ఇలా కాదు, డైరెక్ట్గా బై చేయాలనుకుంటున్నాను, కాల్ని కానీ పుట్ని కానీ ఎలా ఎప్పుడు బై చేయాలంటే డెఫినెట్లీ టెక్నికల్ అనాలిసిస్ మినిమం అయినా మనకు తెలిసి ఉండాలి. ఆ సిరీస్ కోసం వెయిట్ చేయమన్న సజెషన్. ఓకే, నెక్స్ట్ గోల్డెన్ రూల్స్ అంటున్నారు. దాని రిలేటెడ్గా మాకు కొంత అర్థం కావట్లేదు. అవి మళ్ళీ ఇంకొకసారి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సింపుల్గా చెప్తూ ఏ టైంలో ఎంట్రీ తీసుకోవాలి, ఏ టైంలో ఎగ్జిట్ తీసుకోవాలి, వీటి గురించి చెప్తూ ఎందుకని ఇలా ఫ్రేమ్ చేశారు అది కూడా చెప్పమన్నారు. ఫస్ట్ గోల్డెన్ రూల్స్ అంటే అవి ఎక్కడో మీకు అంటే ఒక టెక్స్ట్ బుక్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అని మెన్షన్ చేస్తుంటారు కదా, అలా ఉన్నవి కాదు. మన వాళ్ళకి స్టార్టింగ్ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు వాళ్ళు ఎంట్రీ తీసుకుంటున్నారంటే వాళ్ళు ఎలా వెళ్ళాలి, లోపలికి వెళ్ళిన తర్వాత ఎలాంటి కండిషన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది, ఆ కండిషన్స్లో వాళ్ళు ఎలా స్టెప్స్ తీసుకోవాలి, మీకు ఎదురయ్యే ప్రతి ఒక్క హర్డిల్ని, ప్రతి ఒక్క కష్టాన్ని మీరు ఏ రకంగా అడ్జస్ట్ చేయాలని స్టెప్ బై స్టెప్ డిజైన్ చేసిన రూల్స్ అనమాట అవి. అగైన్ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, అవి మా పర్సనల్ ఎక్స్పీరియన్స్. వాటిని మీరు ఇంకెవరితోనూ కంపేర్ చేయొద్దు. మేబీ మీకు ఫ్యూచర్లో ఇంకొకలా కూడా చెప్తూ ఉండొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ వాటి ద్వారా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది మార్కెట్ ప్రెజెంట్ ఉన్న వోల్టాలిటీలో మీరు చూస్తే అవి ఎక్కువ అడ్వాంటేజ్ని ఇస్తాయని మేము బిలీవ్ చేశాం కాబట్టి మీతో మేము షేర్ చేస్తున్నాం. ఫస్ట్ గోల్డెన్ రూల్స్ రిలేటెడ్గా ఉన్న టాపిక్ని మాట్లాడుకుందాం. దాని తర్వాత నేను మీకు వాటి రిలేటెడ్గా ఉన్న యూజ్ ఇంపార్టెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను మీకు చెప్పింది ఏంటి, 115 ఉన్న ప్రీమియంని సెలెక్ట్ చేసుకోమని చెప్పాను. తర్వాత దాని నుంచి కొంత దూరంగా వెళ్ళి ఒక బై ఆప్షన్ని సెలెక్ట్ చేయమని చెప్పాను కదా. బై ఆప్షన్ రిలేటెడ్గా కూడా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి మన వాళ్ళకి. ఎంత ఉన్నది బై చేయాలి అండ్ అడ్జస్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ బై ఆప్షన్ని అడ్జస్ట్ చేయాలని. యాజ్ ఆఫ్ నౌ ప్రెజెంట్కి ఇలా గుర్తుంచుకోండి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు క్లారిటీ వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ మీరు ఎంత ప్రీమియం అయితే సెల్ చేస్తున్నారో అందులో 10%, నియర్లీ 10% దగ్గరగా ఉన్న ఆప్షన్ని మాత్రమే మీరు బై చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర డబ్బులు తక్కువగా ఉంది, 10% ఉన్న ప్రీమియం ఉన్న ఆప్షన్ని బై చేస్తుంటే మిమ్మల్ని అలౌ చేయట్లేదు అనుకుంటే మ్యాక్సిమం 20% అంతే, ఇంకంతకు మించి మీరు పెద్ద పెద్ద ఆప్షన్స్ని బై చేయకూడదు. ఓకే, దూరంగా ఉన్న 115 ఉన్న ఆప్షన్స్ని మీరు సెల్ చేశారు, ఇంకా దూరంగా వెళ్ళి 115లో సెల్ చేస్తే ఇంకా దూరంగా వెళ్ళి 10 ఉన్న ఆప్షన్స్ని మనం బై చేసాం. ఇలా ఎంట్రీ తీసేసుకున్నాం. మరి ఈ ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి అని అడుగుతున్నారు. అగైన్ ఎంట్రీ రిలేటెడ్గా మీకు ఎప్పటికీ డౌట్స్ అనేదే రాకూడదు. మీరు స్ట్రాటజీని తీసుకోవాలనుకున్నప్పుడు, మీ దగ్గర అసలు ఎటువంటి స్ట్రాటజీ లేదు, మీరు తీసుకోవాలనుకున్నప్పుడు థర్స్డేని రిఫరెన్స్ పాయింట్గా పెట్టుకుంటారు. థర్స్డే మార్నింగ్ తీసుకుంటారు. ఈ వీక్కి సంబంధించిన థర్స్డే ఉంటుంది కదా, ఆ రోజు ఎక్స్పైరీ ఉంటుంది కదా థర్స్డే. అప్పుడు నెక్స్ట్ వీక్కి సంబంధించి ఎక్స్పైరీ ఉన్న వీక్లీ కాంట్రాక్ట్లో పొజిషన్ని తీసుకుంటారు. లేదు, మీరు స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు, ఇంకా మీకు 4,000 ప్రాఫిట్ రాలేదు, 80% ఇంకా ప్రీమియం డికే అవ్వలేదు, ఇంకా మీకు 4,000 రూపీస్ ప్రాఫిట్ రాలేదు అనుకున్నా అప్పుడు కూడా థర్స్డే మీకు ఎంత ప్రాఫిట్ ఉంటే అంత ప్రాఫిట్లో ఆ స్ట్రాటజీని ఎగ్జిట్ అయ్యి దెన్ నెక్స్ట్ వీక్కి సంబంధించిన స్ట్రాటజీని థర్స్డే రోజు ఎంటర్ అవుతారు. అగైన్ మీరు ఇంకా ప్రాఫిటబుల్గా లేరు, కంప్లీట్గా మీకు 4,000 ప్రాఫిట్ రాలేదు అనుకున్నప్పుడు కూడా థర్స్డేనే మీరు రిఫరెన్స్గా తీసుకుంటారు. ఈ రెండిట్లో మాత్రం థర్స్డేని తీసుకుంటారు. లేదు, మీరు స్ట్రాటజీ ఎంటర్ అయిన తర్వాత అనుకుందాం థర్స్డే ఎంటర్ అయ్యారు, ఫ్రైడే అయింది, మండేనే మీకు 4,000 ప్రాఫిట్ వస్తాయి, దెన్ మండేనే ఆ ట్రేడ్ని అక్కడ క్లోజ్ చేసి నెక్స్ట్ వీక్కి సంబంధించిన ట్రేడ్ని మండేనే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ థర్స్డే వరకు వెయిట్ చేయరు. మీకు ప్రాఫిట్ వచ్చిందా, 4,000 ప్రాఫిట్ వచ్చేసిందా, దెన్ ఎక్కడైతే మీ ట్రేడ్ ఉంటుందో అక్కడ మీ ట్రేడ్ని క్లోజ్ చేసేస్తారు, నెక్స్ట్ వీక్కి సంబంధించిన ట్రేడ్కి మూవ్ అయిపోతారు. ఇది ఎంట్రీ. ఇంకా ఎగ్జిట్ మాట్లాడుకున్నాం కదా, 4,000 ప్రాఫిట్ ఆర్ 80% డికే అయినా
ఎగ్జిట్ అవ్వాలి, ఆర్ మన 10% స్టాప్ లాస్ ఉంది కదా అది ట్రిగ్గర్ అయినా ఎగ్జిట్ అవ్వాలి, ఆర్ మనకి ఏ ప్రాఫిట్ రాకుండా థర్స్డే వరకు వెయిట్ చేస్తున్నా థర్స్డే మార్నింగ్ ఆ వీక్కి సంబంధించిన కాంట్రాక్ట్ని ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ వీక్కు మూవ్ అవ్వాలి. సో ఎంట్రీ ఎగ్జిట్ ఐడియా వచ్చేసింది కదా. ఇక మధ్యలో చేసే అడ్జస్ట్మెంట్స్ రిపీటెడ్గా చెప్తూనే ఉన్నాను లాస్ట్ వీడియోలో ఈ వీడియోలో, కాబట్టి ఇక్కడితో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చి ఉండాలి. సో పాసిబుల్ ఇలాంటివి ఏంటంటే ఇంకొకసారి కూడా వినడానికి ప్రయత్నించండి, బోర్ కొట్టేంతవరకు వినడానికి ప్రయత్నించండి. ఇక మీ మైండ్ నాకు గుర్తుండిపోయింది ఇంకో వదిలే నన్ను అనేంతవరకు వినడానికి ప్రయత్నించండి. బికాస్ ఇవి మీకు ఎంత బాగా గుర్తుంటే మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు అంత కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా? సో అడ్జస్ట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలని చెప్పాను. బిగ్ ప్రీమియం ఒకటి ఉంటుంది, స్మాల్ ప్రీమియం ఒకటి ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఒకవేళ 50% ఆర్ అంతకంటే ఎక్కువ ఉందనుకోండి, దెన్ అప్పుడు అడ్జస్ట్మెంట్ స్టార్ట్ చేయాలని చెప్పాను. ఎగ్జాంపుల్, బిగ్ ప్రీమియం 300 ఉందనుకోండి, స్మాల్ ప్రీమియం 150 ఆర్ బిలో 150 ఫాలో అవుతుంది అని మీకు అనిపిస్తున్న పాయింట్ ఆఫ్ టైంలో, ఆర్ సడన్గా మార్కెట్ మూవ్ అవుతుంది, స్మాల్ ప్రీమియం ఇంకా 50%కి రాకముందే ఒకవేళ 50%కి వస్తే మీరు ఏ ఆప్షన్ని అడ్జస్ట్ చేయాలనేది ముందుగానే మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోవడం అనేది పర్ఫెక్ట్ అనమాట. ఓకేనా? సో పెద్దదానికంటే చిన్నది ప్రీమియంలో, సో పెద్ద ప్రీమియం కంటే చిన్న ప్రీమియం 50% ఆర్ అంతకంటే తక్కువ వెళ్ళిందన్నప్పుడు మీరు అడ్జస్ట్మెంట్ని స్టార్ట్ చేస్తారు. థర్డ్ గోల్డెన్ రూల్ ఏంటి? అడ్జస్ట్మెంట్ తీసుకురావాలని చెప్తున్నాను మీకు, 80 to 95%. లైక్ పెద్ద ప్రీమియంతో కంపేర్ చేస్తే ఇంత పర్సెంట్ ఉన్న ప్రీమియంతోనే మీరు అడ్జస్ట్ చేయాలి. సో ఇది నాకు గుర్తులేదు, 80 to 95% ఈ పర్సంటేజ్ నేను గుర్తు పెట్టుకోలేను అంటే, దెన్ మీరు ఏ ప్రీమియంకి అయితే అడ్జస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రీమియం కంటే కొంత చిన్న ప్రీమియం తీసుకురండి. ఎగ్జాంపుల్, 200 ఉన్న కాల్ అలాగే పుట్ని మీరు సెల్ చేశారు. సో కాల్ ఏమో 200 నుంచి 280కి వెళ్ళింది, పుట్టేమో 200 నుంచి 120కి వచ్చింది. సో డిఫరెన్స్ మోర్ దాన్ 50% కంటే ఎక్కువ ఉంది కదా, బికాస్ బిగ్ ప్రీమియం ఎంత 280, అందులో హాఫ్ అంటే ఎంత 140, కానీ 140 కంటే ఇప్పుడు పుట్ ఎంతలో ఉంది 200 ఎంతకి పడిపోయింది 120కి పడిపోయింది. సో హాఫ్ కంటే తక్కువగా ఉంది కాబట్టి, స్మాల్ ప్రీమియం తక్కువగా ఉంది కాబట్టి బిగ్ ప్రీమియంతో కంపేర్ చేస్తే అడ్జస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఎంత పర్సెంట్ ఉన్నది తీసుకొస్తున్నా? 280లో 80 to 95% రేంజ్ ఉన్నది తీసుకొస్తామని చెప్తున్నాం. ఈ రేంజ్ను కూడా ఇంతలా ఫిక్స్ చేయడానికి, స్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా ఫిక్స్ చేయడానికి కూడా స్ట్రాంగ్ థియరిటికల్ కాన్సెప్ట్ కూడా ఉంది. లేదా అలా 80 to 95% అలా చూడకూడదు అనుకుంటే 280 పెద్ద ప్రీమియం కదా, 280 కంటే చిన్నగా ఉన్న ఇంకే ప్రీమియంనైనా మీరు సెలెక్ట్ చేయండి పుట్లో. సో కాల్ 280, ఇప్పుడు పుట్ ఇంకొక స్ట్రైక్ ప్రైస్తో మీరు అడ్జస్ట్ చేయడానికి వెళ్తూ ఉంటే 280 కంటే చిన్నగా ఉన్న ప్రీమియం ఏదైనా సెలెక్ట్ చేయండి. 260 ఉన్నా పర్లేదు, 250 ఉన్నా పర్లేదు, 240 ఉన్నా పర్లేదు, ఈవెన్ 270 ఉన్నా పర్లేదు, కానీ 280 ఆర్ 280 కంటే ఎక్కువగా ఉన్న ప్రీమియంని మీరు సెలెక్ట్ చేయొద్దు. ఎవరికైనా ఆప్షన్ గ్రీక్స్ గురించి కొంత ఐడియా ఉండి దీని రిలేటెడ్గా ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ కోరుకుంటున్నట్లయితే, మార్కెట్ ఓ డైరెక్షన్లో మూవ్ అయిపోతుంది అనుకోండి, ఆ డైరెక్షన్లో మీ డెల్టా పెరిగిపోతుంది. లైక్ కాల్ సైడ్ మూవ్ అయిపోతుంది అనుకోండి, మీరు సెల్ చేసిన కాల్ ఒక డెల్టా వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఆపోజిట్గా ఉన్న పుట్ ఉంటుంది కదా, ఆ పుట్ ఒక డెల్టా వాల్యూ పడుతూ ఉంటుంది. సో పెరిగిపోతున్న కాల్ డెల్టా వాల్యూకి ఈక్వల్ చేయాలని మీరు సేమ్ డెల్టా వాల్యూ ఉన్న పుట్ని మీరు వెతకడానికి ప్రయత్నించినా ఆ ప్రీమియం కాల్ ప్రీమియంకి ఈక్వల్గా ఉండదు. బికాస్ మార్కెట్ ఏ డైరెక్షన్లో అయితే మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్లో ప్రీమియమ్స్ కొంత ఎక్కువగా ఉంటాయి, ఆపోజిట్ డైరెక్షన్లో కొంత ఎక్కువగా ఫాలో అయిపోయి ఉంటాయి. సో మనం ఈక్వల్ చేయాలని చూడకూడదు, బికాస్ మార్కెట్ మూవ్ ఆధారంగా కూడా ప్రీమియమ్స్లో కొంత డిఫరెన్స్ ఆల్రెడీ మెయింటైన్ అయి ఉంటుంది. సడన్గా మార్కెట్ మూవ్ అయింది కాబట్టి కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ని కూడా మనం అర్థం చేసుకొని డెల్టా న్యూట్రల్ చేయాలనే ఉద్దేశంతో ఈక్వల్ ప్రీమియమ్స్ని తీసుకురాకూడదు. ఏ ప్రీమియం సైడ్ అయితే మార్కెట్ మూవ్ అయిపోతుందో ఆ ప్రీమియం కంటే ఖచ్చితంగా మినిమం 5% అయినా తక్కువగా ఉన్న ప్రీమియంని మీరు టచ్ చేయాలి, మినిమం 5%. అంతేకాని ఈక్వల్ ఆర్ మోర్ దాన్ ఈక్వల్ చేశారంటే, ఒకవేళ మార్కెట్ రివర్స్ అయిందంటే అది పడేదానికంటే మీ కింద ఉన్న ఆప్షన్ పెరిగేదే ఎక్కువగా ఉంటుందన్నమాట. మనం న్యూట్రల్ అనుకుంటున్నదే రేంజ్ బౌండ్లో ఉంటుందని కదా, అట్ ఎనీ పాయింట్ మళ్ళీ రివర్స్ అవుతుందని ఒక ఎక్స్పెక్టేషన్లోనే స్ట్రాటజీలో ఉన్నప్పుడు మరి కింద ప్రీమియంని పై ప్రీమియం కంటే పెద్దది తీసుకురావడం కారణంగా ఇఫ్ మనం అనుకునేదే జరిగితే, రివర్సల్ జరిగితే, ఆ పెద్దదైపోయిన ప్రీమియం ఎక్కువ పడదు, బట్ కింద తీసుకొచ్చాను చూసారా, పై దానికంటే ఎక్కువ ప్రీమియం తీసుకొచ్చాను చూసారా, ఈవెన్ దాని డెల్టా వాల్యూ చూసినా పై ఉన్న డెల్టా వాల్యూ కంటే ఎక్కువగానే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆప్షన్స్లో మీరు ఒకవేళ ట్రేడ్ చేస్తూ డెల్టా వాల్యూస్ని గమనిస్తుంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే సేమ్ డెల్టా వాల్యూ మెయింటైన్ చేయాలి కాబట్టి సేమ్ ప్రీమియం ఉండాలేమో అనుకుంటాం. కాదు, మార్కెట్ మూవ్ అయింది కదా, టాప్ సైడ్కి మూవ్ అయింది కదా, కాబట్టి ఆ ప్రీమియమ్స్ ఎక్కువగా ఉంటాయి, కింద ఉన్న పుట్ ప్రీమియమ్స్ తక్కువగా ఉంటాయి. సో ఈవెన్ సేమ్ డెల్టా వాల్యూని మీరు మెయింటైన్ చేయాలన్నా ప్రీమియమ్స్లో మీకు డిఫరెన్స్ ఉంటుందన్న విషయం గుర్తుంచుకొని పెద్ద ప్రీమియం ఏదైతే ఉంటుందో దానికి ఈక్వల్గా ఎప్పుడు అడ్జస్ట్మెంట్ చేయొద్దు. మినిమం 95% ఆఫ్ బిగ్ ప్రీమియంతో మాత్రమే అడ్జస్ట్మెంట్ చేయండి. ఫోర్త్ గోల్డెన్ రూల్, నేను మీకు ఏమని చెప్పాను, మార్కెట్ క్లోజ్ అయ్యేటప్పుడు రెండు ప్రీమియమ్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ని తగ్గించే ప్రయత్నం చేయండి. ఒక ప్రీమియం 200లో ఉండి ఇంకొక ప్రీమియం 120లో ఉన్నా
ఇంకా 50% డిఫరెన్స్ రాలేదు కదా, 200లో 50% అంటే 100, ఇంకొక ప్రీమియం 120లో ఉంది కదా, డిఫరెన్స్ ఇంకా రాలేదు కదా, నేను వెయిట్ చేస్తాను 50% వస్తేనే అడ్జస్ట్ చేస్తానని డే క్లోజ్ అయ్యేటప్పుడు ఈ కాన్సెప్ట్ని మైండ్లో ఉంచుకోవద్దు. డే క్లోజ్ అవుతున్నప్పుడు నెక్స్ట్ డే ఓపెనింగ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. యూఎస్ మార్కెట్స్ ఒక ఇంపాక్ట్ ఉంటుంది, ఏషియన్ మార్కెట్స్ ఒక ఇంపాక్ట్ కూడా ఓపెనింగ్ మీద ఉంటుంది. కాబట్టి ఓపెనింగ్ మనకి న్యూట్రల్లో అవుతుందా, గ్యాప్ అప్లో అవుతుందా, గ్యాప్ డౌన్లో అవుతుందో మనకి తెలియదు. కాబట్టి ఈవెన్ ప్రీమియం డికే రిలేటెడ్గా కూడా మనం అడ్వాంటేజ్ పొందాలంటే వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ని తగ్గించాలి. వాటి మధ్య 20% కంటే ఎక్కువ డిఫరెన్స్ మనం పెట్టకూడదు. ఒకటి 100లో ఉంటే ఇంకొకటి మినిమం 80లో ఉండాలి. బట్ రెండింటి మధ్యలో మినిమం 20% కంటే డిఫరెన్స్ తక్కువగా ఉండాలి. మనకి ఈక్వల్గా ఉంచినా తప్పులేదు, బట్ 20% కంటే మినిమం డిఫరెన్స్ని తక్కువగా ఉంచండి. సో డిఫరెన్స్ వాటి రెండింటి మధ్యలో 20% కంటే తక్కువ ఉండాలి. మీన్స్ పెద్ద ప్రీమియంలో చిన్న ప్రీమియం మినిమం 80% అయినా మెయింటైన్ చేయాలి. ప్రీమియం లైక్ పెద్దది 100లో ఉంటే చిన్నది 80 అయినా ఉండాలి. సో వాటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ 20% కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఇది 100తో చూస్తే ఒకవేళ 400లో ఉంది పెద్ద ప్రీమియం, మరి చిన్న ప్రీమియం 200లో ఉందనుకోండి. సో క్లోజింగ్ పాయింట్ ఆఫ్ టైంకి ఆ చిన్న ప్రీమియంని అక్కడ క్లోజ్ చేసేసి మినిమం 320 ఉన్న ప్రీమియంని తీసుకురండి అక్కడికి. బికాస్ 80% ఆఫ్ 400 అంతా 320. సో మినిమం 320, 340 తీసుకొచ్చినా 360 తీసుకొచ్చిన తప్పేం కాదు, కానీ 200లో వదిలేయడం అనేది తప్పు. అండ్ ఫైనల్ది మనం తీసుకుంటున్నది స్ట్రాంగిల్, అది స్ట్రాడిల్ అవుతుంది. స్ట్రాడిల్ అయిన తర్వాత మన ఏ ప్రీమియం అయితే ఉంటుందో, స్ట్రాడిల్లో ఎంటర్ అయిన ప్రీమియం ఉంటుందో, లైక్ మనకు ఆపోజిట్గా మార్కెట్ మూవ్ అవుతూ వెళ్ళింది, కాల్ సైడ్ మూవ్ అయిపోతూ వెళ్ళింది. 35,000 కాల్ సెల్ చేసాం అనుకుందాం, 33,000 పుట్ని సెల్ చేసాం అనుకుందాం. బట్ ఆ 33,000 పుట్ని మార్చుకుంటూ 35,000 కాల్ దగ్గరికే వచ్చేసాం. సో ఇప్పుడు 35,000 కాల్, 35,000 పుట్ రెండు మన దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు అది స్ట్రాంగిల్ కాదు, స్ట్రాడిల్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత నేను మీకు ఏమని చెప్పాను, ఆ రెండింటి ప్రీమియమ్స్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే మీకు ఒక ప్రీమియం వస్తుంది కదా అనుకుందాం. ఒకటి 400లో ఉంది, ఇంకొకటి 380లో ఉంది. 780 దగ్గరగా ప్రీమియం వచ్చింది కదా మీకు. దాంట్లో 78 పాయింట్స్ మీ స్టాప్ లాస్ అనమాట. ఎందుకు పాయింట్స్ అని చెప్తున్నానంటే మార్కెట్ అక్కడి నుంచి కూడా మూవ్ అవుతున్నా ఒకటి ఇంకొక దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. సో మీరు ఒకవేళ 78 పాయింట్స్ కంటే ఎక్కువగా నష్టపోయారు, ఆ స్ట్రాడీలోకి ఎంటర్ అయిన తర్వాత 78 పాయింట్స్ కంటే ఎక్కువగా నష్టపోయారు అనుకుంటే అప్పుడు మాత్రమే ఎగ్జిట్ అవుతారు. ఈ పాయింట్స్ కూడా గుర్తుండవు అనుకుంటే ఎంత ప్రీమియం అయితే వచ్చిందో అంత ప్రీమియం మనకు కనిపిస్తుంటుంది కదా. రెండింటిని యాడ్ చేస్తే కాల్ అండ్ పుట్ని, స్ట్రాడీలో ఉన్న కాల్ అండ్ పుట్ని, అందులో 10% ఎన్ని పాయింట్స్ వస్తాయో గుర్తుంటుంది కదా మనకి. అనుకుందాం 10% 100 పాయింట్స్ వచ్చాయనుకోండి, దాన్ని లాట్ సైజ్తో మల్టిప్లై చేయండి, 2500. కింద కనిపిస్తున్న లాస్కి ఇంకొక 2500 యాడ్ అయితే మీరు వచ్చేయాలి అక్కడి నుంచి. ఆల్రెడీ కింద ఒకవేళ లాస్లో ఉన్నారనుకోండి, దానికి ఇంకొక 2500 యాడ్ చేసి అది మీ స్టాప్ లాస్గా ఉంచుకుంటారు. ఫైనల్గా ఇంకొక 2500 ఎక్స్ట్రాగా మీకు లాస్ కింద కనిపిస్తుందంటేనే పై ప్రీమియమ్స్లో 10% దగ్గరగా చేంజ్ వచ్చిందని. కాబట్టి అక్కడి నుంచి మనం ఎగ్జిట్ అవుతాం. ఓకేనా. సో స్ట్రాడిల్ అయిన తర్వాత ఓవరాల్ కంబైన్డ్ ప్రీమియంలో 10% మన స్టాప్ లాస్. పాయింట్స్లా గుర్తుంచుకున్నా పర్లేదు, రెండింటిని యాడ్ చేస్తే 10% ప్రీమియం పెరిగితే వచ్చేయడం. లేదంటే ఆ 10% ఎంతో ముందుగానే చూసుకొని దాన్ని లాట్ సైజ్తో మల్టిప్లై చేసి కిందున్న మన నష్టం ఆ 10% ప్రీమియంకి పెరిగితే మనం వచ్చేయడం ఫైనల్ ఎగ్జిట్ అనమాట. ఇది లాస్లో ఎగ్జిట్ అవుతున్నట్టు. ఫ్రెండ్స్, స్ట్రాటజీ కానీ అడ్జస్ట్మెంట్స్ కానీ మీకు చాలా చాలా దగ్గరలు దొరుకుతూ ఉంటాయి. కాకపోతే గోల్డెన్ రూల్ స్పెషల్లీ ఎంట్రీ తీసుకుంటున్నప్పుడు, ఎగ్జిట్ తీసుకుంటున్నప్పుడు, అడ్జస్ట్ చేస్తున్నప్పుడు, మార్కెట్ క్లోజ్ అవుతున్నప్పుడు వాటి మధ్యలో డిఫరెన్స్ని తగ్గించాలని, ఇవన్నీ కూడా ఏంటంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. సో ఎక్స్ట్రీమ్ కండిషన్స్కి వెళ్ళిపోకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. ఓకే, చెప్పాను కదా మీకు అడ్జస్ట్మెంట్స్ లైవ్ మార్కెట్లో చూపిస్తానని. అది ఇప్పుడు గమనిద్దాం. సో స్ట్రాటజీ స్టార్ట్ చేసింది ఎప్పుడు? థర్స్డే. తీసుకున్న తర్వాత నాకు ఆ ప్రీమియమ్స్లో పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు, కాబట్టి నేను ఆ రోజు ఎటువంటి అడ్జస్ట్మెంట్ కూడా చేయలేదు. కాకపోతే నెక్స్ట్ డే, సో 21 మే మార్నింగ్ 9:37 ఇప్పుడు టైం. ఆ పాయింట్ ఆఫ్ టైంకి ప్రీమియమ్స్ ఇలా ఉన్నాయి. సో నేను సెల్ చేసిన కాల్ దగ్గరగా అక్కడే ఉంది, 120 దగ్గర మెయింటైన్ అవుతుంది. కాకపోతే పుట్ 60కి పడిపోయింది. సో డిఫరెన్స్ ఎంత ఉంది ఆ రెండింటి మధ్యలో? మోర్ దాన్ 50% ఉంది కదా. 34,900 కాల్ 121లో ఉంటే 32,300 పుట్ 60లో ఉంది. మోర్ దాన్ 50% డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడున్న పుట్ ఉంది కదా, 32,300 పుట్ ఉంది కదా, అది ఎగ్జిట్ అవుతాను. అది ఎగ్జిట్ అయ్యి దాంట్లో 80 to 95% ఉండే పుట్ని తీసుకొస్తాను. సో 60లో ఉన్న పుట్ ఎగ్జిట్ అయ్యి 115లో ఉన్న పుట్ని సెల్ చేశాను. సో 60లో పుట్ని ఎగ్జిట్ అవుతున్నానంటే నేను ప్రాఫిట్లో ఎగ్జిట్ అవుతున్నట్టే కదా. సో నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది అక్కడ? 1,210 రూపీస్ వచ్చింది. సో ఆల్రెడీ నేను 1,210 రూపీస్ ప్రాఫిట్ని బుక్ చేసేసాను. ఓకే. సో నెక్స్ట్ అడ్జస్ట్మెంట్, ఆ రోజు 10:43 ఆ పాయింట్ ఆఫ్ టైంకి కాల్ ఏమో 120లో ఉన్నది కాస్త 193కి వెళ్ళింది. మనం తీసుకొచ్చాం కదా 115లో ఒక పుట్ తీసుకొచ్చాం కదా, ఆ 115 పుట్ ఏమో 87కి వచ్చేసింది. డిఫరెన్స్ ఉంది కదా, మోర్ దాన్ 50% డిఫరెన్స్ వచ్చేసింది కదా. సో దెన్ అగైన్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. సో 87, 88లో ఉన్న ఈ పుట్ని ఎగ్జిట్ అయ్యి ఆ 193 ఉంది కదా, దానికి నియర్గా ఉన్న పుట్ని తీసుకొస్తున్నాను. నియర్లీ 186 దగ్గరగా ఉన్న పుట్తో అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాను.
సో ఇక్కడ ఈ పుట్ని ఎగ్జిట్ అవ్వడం కారణంగా నాకు వస్తున్న ప్రాఫిట్ అంతా 688 అనమాట. సో నేను ఎగ్జిట్ అయిన పాయింట్ ఆఫ్ టైంకి నాకు బుక్ అయిన ప్రాఫిట్ 688. సో ఈ అడ్జస్ట్మెంట్ నేను 21st మే మార్నింగ్ 10:43 అరౌండ్ చేసిన అడ్జస్ట్మెంట్. సో ఫస్ట్ 9:37కి ఒక అడ్జస్ట్మెంట్ చేశాను, 10:43కి ఒక అడ్జస్ట్మెంట్ చేశాను. నెక్స్ట్ 2:40 ఆ పాయింట్ ఆఫ్ టైంకి కాల్ అగైన్ పెరిగిపోయి 320 వరకు వెళ్ళిపోయింది. మనం తీసుకొచ్చిన పుట్ 180లో తీసుకొచ్చిన పుట్ ప్రెసెంట్ 100లో ఉంది. ఇక్కడ మోర్ దాన్ 50% డిఫరెన్స్ వచ్చేసింది. బికాస్ వేరే పొజిషన్స్ ఉన్నాయి, వాటిని చూస్తూ ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ మోర్ దాన్ 50% దగ్గరగా డిఫరెన్స్ మెయింటైన్ అయింది. అక్కడ నాకు 105 దగ్గర ఉంది. నేను 105లో దాన్ని ఎగ్జిట్ అవుతున్నాను. పైన ఎంత ఉంది 324 కదా, నేను 280 అరౌండ్ ఉన్న పుట్ని తీసుకొచ్చి అడ్జస్ట్ చేస్తున్నాను. ఇలా ప్రీవియస్గా తీసుకొచ్చినప్పుడు డికే అయిపోయింది కదా, ఇప్పుడు 186లో తీసుకొచ్చింది 100 దగ్గరికి వచ్చేసింది కదా, ఇలా నాకు ఇక్కడ 2000 రూపీస్ దగ్గరగా ప్రాఫిట్ బుక్ అయింది. సో ఒక్కసారి పొజిషన్స్ని గమనించండి ఫ్రెండ్స్. కాల్ అలాగే పుట్ రెండు మనం ఇప్పుడు అడ్జస్ట్ చేసాం, రెండు దగ్గరగా ఉన్నాయి. ఓకే, సో బై పొజిషన్స్ని గమనించండి. 30,300 పుట్ 20లో కొన్నాం, 7కి ఫాల్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా కనిపిస్తుంది ఏంటి, 36,200 కాల్ 22 నియర్లీ 23 దగ్గర కొన్నాం, ఇప్పుడు 48 దగ్గర ఉంది. యాక్చువల్గా నేను మిమ్మల్ని బై పొజిషన్స్ పట్టించుకోవద్దని చెప్పాను. ఈవెన్ ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే బై పొజిషన్స్ని అలా వదిలేయండి. కాకపోతే ఇన్ రియాలిటీ మేము ఏం చేస్తామో అది మీకు చూపించాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ బై పొజిషన్ని ఎగ్జిట్ అవుతున్నాను. బికాస్ 48 దగ్గరికి వెళ్ళిపోయింది. మనం 22, 23 దగ్గర కొనింది 48కి వెళ్ళిపోయింది, నియర్లీ 50 దగ్గరికి మూవ్ అయిపోయింది. సో ఒకవేళ మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర ఉందనుకోండి, మీన్స్ పెరుగుతున్న మార్కెట్ కింద కొంత పడుతుందని నాకు ఒక ఒపీనియన్ ఉంటే దాన్ని బై పొజిషన్ 48లో ఉంచుకోవడం వల్ల నాకు ఏం లాభం వస్తుంది? పర్సనల్గా నాకు ఒక వ్యూ ఉంది కాబట్టి, ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుందని నాకు ఒక వ్యూ ఉంది కాబట్టి అది అక్కడ ఎగ్జిట్ అయ్యి నేను అరౌండ్ 10 దగ్గర ట్రేడ్ అవుతున్నా నా కాల్ని చేస్తున్నాను. దాని ద్వారా నేను ప్రాఫిట్ని బుక్ చేశాను, 617 రూపీస్ ప్రాఫిట్ని బుక్ చేశాను. కానీ మీరు దీన్ని కన్సిడర్ చేయొద్దు, ఓకేనా? ప్రాఫిటే కాదనుకోండి. సో ఇది అసలు మనం అడ్జస్టే చేయలేదనుకోండి. ఈవెన్ మీరు ఇది అడ్జస్ట్ చేయకపోయినా సరే మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైం ప్రాఫిట్లోనే ఎండ్ అవుతున్నాం. కాకపోతే మేము చేసేదైతే ఇలాగే, ఎక్కడైతే రెసిస్టెన్స్ ఉంది అక్కడి నుంచి మూవ్ ఉంటుంది, బ్యాక్ మూవ్ ఉంటుంది అనుకుంటామో, రివర్స్ అవుతుంది అనుకుంటామో, సో అప్పుడు బై పొజిషన్స్లో ఏదో ఒక బై పొజిషన్ పెరుగుంటుంది కదా, దాన్ని అక్కడి నుంచి వెనక్కి తీసుకువెళ్తాం అనమాట. బికాస్ డికే అవుతున్నప్పుడు అది కూడా డికే అయిపోతుంది కాబట్టి బై పొజిషన్లో వచ్చే ఆ లాస్ని మేము మినిమైజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అవుతుంటే ఈ పార్ట్లో ఆ బై పొజిషన్స్ని టచ్ చేయాల్సిన నీడ్ లేదు. లేదు మీకు కాన్సెప్ట్ అర్థమైంది, ఇలా చేస్తే ఇంకొంత బెటర్గా ఉంటుంది కదా అనుకుంటే చేయండి. ఇలా మీరు చేయకపోయినా మనం 4,000 ప్రాఫిట్ వచ్చిన తర్వాతే ఎగ్జిట్ అవుతాం, ఓకేనా? మన అల్టిమేట్ ఏం ఫైనల్గా 4,000 సంపాదించడం, ఈ స్ట్రాటజీని ఎంటర్ అయ్యి. లేదంటే మనం అనుకున్న రూల్స్ని ఫాలో అయ్యి ఒకవేళ మార్కెట్ మనకి లాస్ ఇవ్వాలని డిసైడ్ అయితే ఆ లాస్ని తీసుకొని బయటకు రావడం. ఓకే, సో ఇక్కడ నేను అడ్జస్ట్ చేస్తున్నాను ఆ బై పొజిషన్ని. ఇన్ రియాలిటీ మేము ఏం చేస్తామో అది మీకు చూపించాలనుకుంటున్నాం కాబట్టి ఇది కూడా స్ట్రాటజీలో భాగంగా చెప్తున్నాను. టైం ఎంత అయింది పైన గమనించండి, టైం ఎంత అయింది, 3:26 అయింది. నేను మీకు ఏమని చెప్పాను, డే ఎండ్ అవుతున్నప్పుడు రెండు ప్రీమియమ్స్ మధ్యలో 20% కంటే ఎక్కువగా డిఫరెన్స్ ఉండకూడదు. మీన్స్ పెద్ద ప్రీమియం కంటే చిన్న ప్రీమియం 80% కంటే తక్కువగా ఉండకూడదు అని చెప్పాను. సో పెద్ద ప్రీమియం కంటే చిన్న ప్రీమియం ఇంకా 50% కంటే బిలో ఫాలో అవ్వలేదు, బట్ స్టిల్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ఎందుకు? క్లోజింగ్ పాయింట్ ఆఫ్ టైంలో మన గోల్డెన్ రూల్ ఏం చెప్తుంది, క్లోజింగ్ పాయింట్ ఆఫ్ టైంలో వాటి రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని 20% కంటే తక్కువకు తీసుకురావాలి. కాబట్టి 242లో పుట్ని ఎగ్జిట్ అయ్యి 377లో పుట్ని సెల్ చేస్తున్నాను. ఇక్కడ కూడా 1000 ప్రాఫిట్ని బుక్ చేశాను. సో 21st మే ఎంటైర్ డేలో నేను 4 టైమ్స్ పుట్ని మార్చాను. మార్నింగ్ 9:37కి, 10:43కి, 2:43కి అండ్ ఎండ్ ఆఫ్ ద డేలో రెండింటి మధ్యలో 20% కంటే డిఫరెన్స్ తగ్గించడానికి ఎండ్ ఆఫ్ ద డేలో కూడా పుట్ని మార్చాను. ఇలా 4 టైమ్స్ అడ్జస్ట్మెంట్ చేశాను. అండ్ ఒకసారి పెరిగిపోయిన కాల్ని 48లో ఉన్న కాల్ని వెనక్కి తీసుకువెళ్ళాను, అరౌండ్ 10 దగ్గర ట్రేడ్ అవుతున్న దగ్గరికి తీసుకువెళ్ళాను. కానీ అది అడ్జస్ట్మెంట్ కాదు, వాటిని అడ్జస్ట్మెంట్లోకి యాడ్ చేయట్లేదు. అది కాకుండా టోటలీ 4 టైమ్ అడ్జస్ట్మెంట్ చేసాం. ఒక పుట్తో అడ్జస్ట్ చేస్తున్నాం, మార్కెట్ పెరుగుతుంది కాబట్టి ఆ పుట్ వాల్యూ పడిపోతుంది. అగైన్ ఇంకొక పుట్ని తీసుకొస్తున్నాం, మళ్ళీ ఆ వాల్యూ పడిపోతుంది, మళ్ళీ అగైన్ ఒక పుట్ని తీసుకొస్తున్నాం. ఇలా మారుస్తూ ఉండడం కారణంగా, ఇలా అడ్జస్ట్మెంట్స్ కారణంగా 21st మే ఎండ్ ఆఫ్ ద డేకి 5,536 రూపీస్ మనకి ప్రాఫిట్ వచ్చిందనమాట. మనం ఇందాక ఎగ్జిట్ అయ్యాను చూసారా, ప్రతి దగ్గర పుట్టి ఎగ్జిట్ అవుతూ వచ్చాను కదా, అక్కడున్న ప్రాఫిట్ అంతా యాడ్ చేశారంటే ఇక్కడ నేను 48లో ఉన్న కాల్ని వెనక్కి తీసుకువెళ్ళాను కదా, ఆ ప్రాఫిట్ని కూడా యాడ్ చేశాను ఇక్కడ. బట్ ఎండ్ ఆఫ్ ద స్ట్రాటజీలో అగైన్ నేను దాని గురించి మాట్లాడతాను. ఓకే, 21st మేకి మనం చేసిన అడ్జస్ట్మెంట్స్ ఇవి, అండ్ దాని ద్వారా మనకు వచ్చిన ప్రాఫిట్స్, అలా మార్చడం కారణంగా మనకు వచ్చిన ప్రాఫిట్
5536. మరి కింద ప్రాఫిట్ చూపించట్లేదే, బికాస్ మనకి పైన లాస్ కూడా ఉంది కదా. 24th మేకి వెళ్తున్నాం. ఎందుకు 21st 22nd ఉంది కదా అంటే 22nd సాటర్డే అండ్ 23rd సండే. సో డైరెక్ట్గా మండేకి వెళ్తున్నాం. సో స్టిల్ ఇది ఇంకా మనకి స్ట్రాంగిల్లోనే ఉంది, ఇంకా స్ట్రాడీల్ అవ్వలేదు. కాల్ 34,900 దగ్గర ఉంటే పుట్ ఇంకా 34,600 దగ్గర ఉంది. 300 పాయింట్స్ దగ్గరగా గ్యాప్ ఉంది. కానీ ఆఫ్టర్నూన్ 2:43 ఆ పాయింట్ ఆఫ్ టైంలో కాల్ 500కి వెళ్ళిపోయింది. అగైన్ ఇక్కడ కొంత డిలే అయింది. సో ఎగ్జాక్ట్ ఆ పాయింట్ ఆఫ్ టైంకి చూడలేదు నేను, బికాస్ వేరే అకౌంట్స్లో ట్రేడ్స్ ఉన్నాయి కాబట్టి. ఈవెన్ ఈ పాయింట్ ఆఫ్ టైంకి న్యూస్ రిలేటెడ్ కూడా డేటాని ప్రిపేర్ చేసుకుంటూ ఉండి ఎగ్జాక్ట్ దీని మీద ఫోకస్ చేయలేకపోయాం. సో ఎగ్జాక్ట్గా 50% డిఫరెన్స్కి అయితే రాలేదు. కానీ ఇలా 50% డికే కంటే ఎక్కువ డికే అయ్యేంతవరకు మనం వెయిట్ చేస్తున్నాం అనుకోండి, అది మన లాస్నే పెంచుతుంది అనమాట. ఈవెన్ మనల్ని ఇంకా నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది అది. సో మీరు పాసిబుల్ అయితే 50% దగ్గర గమనించండి. ఎగ్జాక్ట్గా మీకు 50% ఆర్ నియర్ టు 50% వస్తున్నప్పుడే మీరు అలర్ట్ అయ్యి అడ్జస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ఇక్కడ మోర్ దాన్ 50% డికే అయింది. ఓకే, చూసిన పాయింట్ ఆఫ్ టైంలో అది 195 దగ్గర ఉంది. అది 195లో ఎగ్జిట్ అయ్యి నేను దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను 375లో తీసుకొచ్చాను, 195 దగ్గరగా ఎగ్జిట్ అయ్యాను. ఇక్కడ నాకు నియర్లీ 4,524 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 21st మే 5,536 వచ్చింది. 24th మే 4,524 వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 10,060 దగ్గరగా నా ప్రాఫిట్ అనమాట. అండ్ ఇది కూడా మీరు గమనించాలి, మన స్ట్రాంగిల్ ఇప్పుడు స్ట్రాడిల్ అయిపోయింది. 34,900 కాల్ ఉంది నా దగ్గర, ఇప్పుడు 34,900 పుట్టింది. సో అడ్జస్ట్మెంట్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ వీటి రెండిట్లో 10% నేను స్టాప్ లాస్ చూస్తాను. రెండింటిని యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది, 800 వస్తుంది. సో 800 ఎప్పుడైతే 880 అవుతుందో, ఈ రెండు ప్రీమియమ్స్ని యాడ్ చేస్తే నాకు ఎప్పుడైతే 880 కనిపిస్తుందో దెన్ నేను అక్కడ రెండింటిని స్క్వేర్ ఆఫ్ చేస్తాను. ఓకేనా. సో ఇక్కడైతే నేను 80 పాయింట్స్ ఉన్న ప్రీమియంకి 80 పాయింట్స్ ఎక్స్ట్రాగా పెట్టుకొని నేను స్టాప్ లాస్గా అయితే మెయింటైన్ చేస్తున్నాను. ఇక అక్కడితో 24th మే ఎండ్ అయింది. 25th మే ఓపెనింగ్ పాయింట్ ఆఫ్ టైంకి 9:30 అరౌండ్ అయింది టైం. మీరు గమనిస్తే ఇప్పుడు కాల్ అండ్ పుట్ ప్రైజెస్ని గమనించండి. సో 800 దగ్గరగా ఉన్న ప్రీమియం ఇప్పుడు నియర్లీ 700 దగ్గరగా వచ్చేసింది. సో మనకి 100 పాయింట్స్ దగ్గరగా డికే అయిపోయింది ఆల్రెడీ. సో ఆల్రెడీ నేను 10,000 దగ్గరగా ప్రాఫిట్ని బుక్ చేశాను. సో నాకు కింద ఎంత కనిపిస్తుంది లాస్, ఇంకా 7,600 కనిపిస్తుంది. ఐడియల్గా అయితే కింద 6,000 లాస్ రావడం, నేను ఈ స్ట్రాటజీలోంచి ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకు ఎగ్జిట్ అవ్వాలి, కింద లాస్ 6,000 ఉంటుంది కదా. బికాస్ నేను ఆల్రెడీ అడ్జస్ట్మెంట్స్లో మారుస్తూ 10,000 దగ్గరగా ప్రాఫిట్ని బుక్ చేశాను, 10,060 దగ్గరగా. సో 10,000 నా దగ్గర ఆల్రెడీ ఉంది ప్రాఫిట్. ఈవెన్ ఇక్కడ కనిపిస్తున్న లాస్ అంతా జీరోకి వచ్చి నేను ఎగ్జిట్ అయినా ప్రీవియస్గా బుక్ చేసిన నా ప్రాఫిట్ నాకు ఓవరాల్గా ఈ స్ట్రాటజీ ద్వారా 10,000 దగ్గరగా ప్రాఫిట్ని చూపిస్తుంది. కాకపోతే నేను అనుకుంటున్నది 4,000 కాబట్టి కింద నాకు 6,000 లాస్ వస్తే చాలు. అక్కడ నేను ఎగ్జిట్ అయినా ప్రీవియస్ 10,000 ప్రాఫిట్, 6,000 లాస్, ఓవరాల్ 4,000 నా ప్రాఫిట్ అవుతుంది. ఫైనల్గా మేము చూసే పాయింట్ ఆఫ్ టైంకి అది నియర్లీ 4,000 దగ్గరగా ఉంది. ఎగ్జిట్ అయ్యే పాయింట్ ఆఫ్ టైంకి నియర్లీ 3,900 దగ్గరగా లాస్ అయితే సెటిల్ అయింది. ఇంకా ఎగ్జాక్ట్గా మాట్లాడాలంటే 10,060 మనకి ప్రాఫిట్ వచ్చింది. దాంట్లోంచి లాస్ని తీసేశారనుకోండి, 3,889ని తీసేస్తే ఓవరాల్గా మనకు వచ్చిన ప్రాఫిట్ 6,171. సో మనకు కావాల్సింది 4,000 మాత్రమే. సో మనం 4,000 కనిపిస్తే మనం ఎగ్జిట్ అవుతాం. సో ఈవెన్ మనకి స్టార్టింగ్లో మనం బై పొజిషన్ని మార్చడం ద్వారా మనం కొంత అడ్వాంటేజ్ పొందాం కదా. సో ఒకవేళ నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను, నేను ఆ పార్ట్ చేయలేను అనుకున్నా సరే దాన్ని కూడా మీరు దీంట్లోంచి తీసేయచ్చు. స్టిల్ ఈ స్ట్రాటజీ ద్వారా మీకు 4,000 ప్రాఫిట్ వచ్చేది. ప్రాపర్గా దీన్ని టైం టు టైం అటెండ్ అవ్వలేకపోవడం కారణంగా అడ్జస్ట్మెంట్స్ కొంత లేట్గా చేసాం, దాని ద్వారా మాకు కొంత నష్టమే జరిగింది. మీరు కొంత అలర్ట్గా ఉండి నియర్ టు 50% వస్తున్నప్పుడే స్టార్ట్ చేశారనుకోండి, ఇంకొంత బెటర్ అడ్వాంటేజ్ ఉంటుంది. మీన్స్ ఇంకా మీకు ఈజీగా ముందుగానే ప్రాఫిట్స్ వస్తాయి. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా, సో ఇప్పుడు చూసారా లాస్ట్ వస్తున్న పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఎంత మంచిగా ప్రాఫిట్ వచ్చిందో. స్ట్రాంగిల్ నుంచి స్ట్రాడిల్ అయిన తర్వాత ప్రీమియమ్స్ ఎంత బాగా డికే అయ్యాయో కదా. కాబట్టి ఇక్కడ బిగినర్స్ అయితే 4,000 ప్రాఫిట్కి ఎగ్జిట్ అయిపోండి. అదే మాకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, మేము ఇంకొంత గెయిన్ చేద్దాం అనుకుంటున్నాం, 4,000 కాదు ఇంకొంత గెయిన్ చేద్దాం అనుకుంటున్నాం, బట్ స్టిల్ రిస్క్ని కంట్రోల్లో ఉంచుకోవాలనుకుంటున్నాం అంటే ఏం చేస్తారంటే, నేను మీకు ఏమని చెప్పాను, రెండు ప్రీమియమ్స్ని యాడ్ చేస్తే 10% మీ స్టాప్ లాస్గా పెట్టుకోండి అని చెప్తున్నాను. సో రెండింటిని యాడ్ చేస్తే మీకు 800 వస్తే దాని 10% అంటే ఎంత, 80. సో మీ రెండు ప్రీమియమ్స్ కలిపితే 880 ఎప్పుడు వెళ్తుందో అప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోతారు ఆ స్ట్రాటజీ. సరే వెయిట్ చేశారు మీరు, ఆ 800 కాస్త ఇప్పుడు రెండు ప్రీమియమ్స్ని యాడ్ చేస్తే 700కి వచ్చింది అనుకోండి. దెన్ మీ స్టాప్ లాస్ దాంట్లో 10% పెట్టండి. సో 700లో 10% అంటే ఎంత, 770. రెండింటిని కంబైన్ చేస్తే ఎప్పుడైతే మీకు ప్రీమియం కనిపిస్తుందో, ఆ రెండు ప్రీమియమ్స్ కంబైన్ చేస్తే 770 ఎప్పుడైతే కనిపిస్తుందో అది మీ స్టాప్ లాస్, అక్కడ ఎగ్జిట్ అయిపోయింది. లేదు ఇంకా మార్కెట్ డికే అయింది, రెండింటిని కలిపితే 500, అక్కడ 10% చూడండి. ఇంకా రేంజ్ బౌండ్లోనే మార్కెట్ మూవ్ అవుతూ మీకు అసలు అలాంటి కండిషనే రాకపోతే దెన్ ఎండ్ వరకు కూడా మీరు ప్రాఫిట్స్ని రైట్ చేయొచ్చు. కాకపోతే గుర్తుంచుకోండి, స్ట్రాడిల్ అయిన తర్వాత ఇంకా కొంత యాక్టివ్గా ఉండాలి మార్కెట్ రిలేటెడ్గా. సో కొంత ఎక్కువ అటెన్షన్ పే చేయాలి. అలా చేయగలరు అనుకున్నా, ఆర్ మీరు బిగినర్ కాదు మీకు కొంత ఐడియా ఉంది మార్కెట్ రిలేటెడ్గా అనుకున్నా, దెన్ అప్పుడు మాత్రమే ఇప్పుడు నేను చెప్పిన ట్రైలింగ్ స్టాప్ లాస్ని పాటించండి.
లేదు నాకు అంత టెన్షన్ ఉండకూడదు అనుకుంటే ఇలా అడ్జస్ట్మెంట్స్ చేస్తూ ఉంటేనే గమనించారా మనకి 10,000 దగ్గరగా ప్రాఫిట్ వచ్చింది. సో కిందున్న లాస్ని మనం నియర్లీ 6,000కి తీసుకొస్తే చాలు. మనం తీసుకురావడానికి ఏం లేదు. థీటా ఐవి ఇవన్నీ కూడా డికే అవుతూ ఉండడం కారణంగా ఆటోమేటిక్గా మీకు ప్రాఫిట్ పెరుగుతూ ఉంటుంది. మీ 4,000 ప్రాఫిట్ మోస్ట్లీ మీకు రివార్డ్ అవుతూ ఉంటుంది. దెన్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవ్వండి. ఐ హోప్ ఇది కూడా మీకు కొంత వాల్యూని యాడ్ చేసిందని అనుకుంటున్నాను. సో ఐ థింక్ మీకున్న మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇక్కడితో సాల్వ్ అయి ఉండాలి. ఓకే, అంతా బాగానే ఉంది. మనం ఈ స్ట్రాటజీని మాట్లాడుకున్న తర్వాత మార్కెట్ చాలా వోల్టైల్గా మూవ్ అయింది. ఆ వోల్టైల్గా మూవ్ అయిన తర్వాత మన బిగినర్స్కి వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇలా సడన్గా 1,000-1,500 పాయింట్స్ మార్కెట్ ర్యాలీ అయిపోతూ మనం ఏ రోజైతే స్ట్రాంగిల్ తీసుకున్నామో ఆ రోజే అది స్ట్రాడిల్కి వెళ్ళిపోతూ ఉంటే దాన్ని అప్పుడు ఏం చేయాలి? అప్పుడు కూడా మీరు మీ అడ్జస్ట్మెంట్స్ని చేసుకుంటూ మీకు ఎక్కడ పాసిబిలిటీ ఉందో, ఈ రూల్స్ ప్రకారం ఎక్కడ పాసిబిలిటీ ఉందో అక్కడ మాత్రమే అడ్జస్ట్మెంట్ చేయండి. ఓపెనింగ్, గ్యాప్ అప్ ఓపెనింగ్ సడన్గా ఎక్కడో అయిపోయింది, అది మన హ్యాండ్స్లో లేదు కదా, అది అవుట్ ఆఫ్ ద హ్యాండ్స్. ఆ టైంలో ఓపెన్ అయిన తర్వాత వాటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఎక్కువగా ఉన్నా సరే మనం అనుకున్న రూల్ ప్రకారం అడ్జస్ట్మెంట్ని స్టార్ట్ చేయండి. ఈ రూల్స్ ప్రకారం మీరు ఏం చేసే పొజిషన్లో ఉంటారో టెన్షన్ పడకుండా అదే చేయండి. అడ్జస్ట్మెంట్ చేసే పొజిషన్లో ఉన్నారా, అడ్జస్ట్ చేయండి. లేదు, అవుట్ ఆఫ్ ద కంట్రోల్ వెళ్ళిందా, మీన్స్ మీరు స్ట్రాడిల్కి వెళ్ళే స్కోప్ కూడా లేకుండా మార్కెట్ చాలా స్ట్రాంగ్గా గ్యాప్ అప్లో ఓపెన్ అయిందా, దాన్ని ఎగ్జిట్ అవ్వండి. స్ట్రాడిల్ చేయగలిగారా, స్ట్రాడిల్ చేయండి. ఫైనల్గా మన రూల్స్ ప్రకారం అక్కడ ఏం చేయగలరో అది చేయడానికి ప్రయత్నించండి. ఇంకంతకంటే మన చేతుల్లో ఏం లేదు. ఇంకంతకంటే మీరు ఏం చేయలేరు. అక్కడ మీరే కాదు, నేనైనా ఏం చేయలేను, అండ్ ఆప్షన్ మార్కెట్లో ఉన్న ఎంత పెద్ద ట్రేడర్ అయినా ఏమీ చేయలేరు. మార్కెట్లో ఈవెన్ ఎంత పెద్ద ఆప్షన్ ట్రేడర్ అయినా సరే ప్రతి ఒక్కసారి ప్రాఫిట్స్లో ఉండరు. ఈ ఫోటో ఒకసారి చూడండి. ఇది మేము లాస్ట్ ఇయర్ చేసిన ట్రేడ్స్. అక్కడ గ్రీన్తో పాటు అక్కడ రెడ్ కూడా కనిపిస్తుంది కదా, ఆ రెడ్ డేస్లో మేము మార్కెట్లో ఎందుకు ప్రాఫిటబుల్గా ఎండ్ అవ్వలేకపోయాం? ఎలా అయినా మార్కెట్ని కంట్రోల్ చేసేయాలి, ఎలా అయినా మార్కెట్లో అసలు లాస్తోనే బయటికి రాకూడదు అంటే అది తప్పది. మనం అలా చేసే ఎక్కువగా నష్టపోతూ ఉంటాం. ఏదైనా అవుట్ ఆఫ్ ద హ్యాండ్స్ వెళ్ళిందా యాక్సెప్ట్ చేయడం ఇంపార్టెంట్. ఇక్కడ లాస్ని యాక్సెప్ట్ చేయడం ఇంపార్టెంట్. అందుకే నేను మీకు చెప్పాను లాస్ట్ 60 వీక్స్కి సంబంధించి ఎంత మూవ్ అయింది మార్కెట్. నిఫ్టీ ఎంత మూవ్ అయింది, బ్యాంక్ నిఫ్టీ ఎంత మూవ్ అయింది. ఇక్కడ ఇంకొకటి అడుగుతున్నారు, బ్యాంక్ నిఫ్టీకి చెప్తున్నారు, నిఫ్టీకి చెప్పండి ఎన్ని పాయింట్స్ అని, అది కూడా మెన్షన్ చేస్తాను. రెండింటిని గమనించండి. బ్యాంక్ నిఫ్టీ వోల్టైల్గా ఉంటుంది, నిఫ్టీ వోల్టైల్గా ఉండదు. ఈవెన్ నేను మీకు స్టార్టింగ్ దగ్గర చెప్పింది కూడా, బ్యాంక్ నిఫ్టీని రిస్క్ తీసుకోగలరు అనుకునే వాళ్ళే సెలెక్ట్ చేసుకోండి. బికాస్ రిటర్న్ కూడా అక్కడ అలానే ఉంటుంది, దాంట్లోనే ఎక్కువ రిటర్న్ ఉంటుంది నిఫ్టీ కంటే. సో ఎస్, నేను తీసుకోగలను, రిస్క్ తీసుకోగలను, నేను టైం స్పెండ్ చేయగలను, ఇంకా యాక్టివ్గా ఉండగలను మార్కెట్లో అనుకుంటే బ్యాంక్ నిఫ్టీ బెటర్ ఆప్షన్ అవుతుంది. లేదు, నాకు రిస్క్ తక్కువగా ఉండాలి, నేను టైం తక్కువ స్పెండ్ చేస్తాను, సడన్గా నాకు షాక్ ఇవ్వకూడదు మార్కెట్ అనుకుంటే దెన్ నిఫ్టీ బెటర్ అవుతుంది. ఇదే నేను స్టార్టింగ్లో చెప్పాను. బట్ మేము ఎక్కువగా ఫాలో అవుతున్నది బ్యాంక్ నిఫ్టీ కాబట్టి వాటి రిలేటెడ్గా మాకు మోస్ట్లీ అన్ని ఐడియా ఉన్నాయి. వాటి రిలేటెడ్గా వోల్టాలిటీ ఐడియా ఉంది, వాటి రిలేటెడ్గా ఎంత ప్రీమియం మారుతుంటే ఏ స్ట్రైక్ ప్రైజెస్కి మూవ్ అవ్వాలి. బ్యాంక్ నిఫ్టీ ఒక డైనమిక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా దాంట్లో ఉన్న బ్యాంక్స్ అండ్ వాటి రిలేటెడ్గా ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా మాకు ఐడియా ఉంది కాబట్టి మేము బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయడానికి ఎక్కువగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఎక్కువ కంఫర్టబిలిటీ మాకు బ్యాంక్ నిఫ్టీలో ఉంటుంది కాబట్టి మాకు తెలిసిన బ్యాంక్ నిఫ్టీని మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను. బట్ మీరు అలా అడిగిన తర్వాత నిఫ్టీ రిలేటెడ్గా కొన్ని బ్యాక్ టెస్టింగ్ చేస్తే మాకు అర్థమైంది. సో అక్కడ నేను మీకు చెప్పింది ఎంత, 115 కదా ప్రీమియం, ఇక్కడ 25 ఉన్న ప్రీమియంని మీరు సెలెక్ట్ చేయండి, ఇంకంతకు మించి వెళ్ళొద్దు. సో అక్కడ 4,000 చూసాం కదా, ఇక్కడ కూడా 4,000 చూద్దామని మీరు ట్రై చేస్తే ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్కి దగ్గరగా వచ్చేస్తారనమాట. ఎగ్జాంపుల్ ప్రెజెంట్ నిఫ్టీ 15,300 దగ్గర ఉంది కదా, మీరు 4,000 ప్రాఫిట్ చూసుకున్నారనుకోండి, 80% డికే అయిన తర్వాత 4% రావాలంటే ఏ ప్రీమియమ్స్లోకి నేను వెళ్ళాలని చూసుకుంటే దాన్ని మీరు ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్న దానికి దగ్గరగా వచ్చేస్తారు. కాబట్టి 4,000 ప్రాఫిట్ కాదు, 3,000 ప్రాఫిట్ని చూడండి. దానికోసం ఏం చేస్తారంటే, ఇది గుర్తుంచుకోండి, ఇది నిఫ్టీ రిలేటెడ్గా చెప్తున్నాను, వీలైతే నోట్ చేసుకోండి. 25 ఉన్న ప్రీమియమ్స్ని సెల్ చేస్తారు. మరి బై చేసే ప్రీమియమ్స్ 3 to 5 రూపీస్ ఉన్న ప్రీమియమ్స్ని బై చేస్తారు. పాసిబుల్ మీకు 3 దొరికితే 3, ఈవెన్ 2 దొరికినా తీసుకోవచ్చు. కాకపోతే మోస్ట్లీ మీకు 3 to 5 ఈజీగా దొరుకుతుంటాయి ప్రీమియమ్స్. 3 నుంచి 5 ఇన్ బిట్వీన్ దొరుకుతూ ఉంటాయి. సో 3 నుంచి 5 ఉన్న ప్రీమియంని మీరు బై చేస్తారు అండ్ 25 ఉన్న కాల్ అండ్ పుట్ ఆప్షన్ని సెల్ చేస్తారు. ఎగ్జాక్ట్గా సేమ్ రూల్స్ మాట్లాడుకున్నాం కదా, 50% డిఫరెన్స్ ఉన్నప్పుడు అడ్జస్ట్ చేస్తారు. క్లోజింగ్ టైంలో 20% కంటే వాటి మధ్యలో డిఫరెన్స్ ఉంచారు. అండ్ అడ్జస్ట్మెంట్ కోసం తీసుకొస్తున్న ప్రతిదీ కూడా పెద్ద ప్రీమియం కంటే కొంత తక్కువగా ఉన్న ప్రీమియంతోనే అడ్జస్ట్ చేస్తారు. అండ్ ఎప్పుడైతే మీకు 3,000 ప్రాఫిట్ వస్తుందో, నిఫ్టీలో 3,000 కదా, 3,000 ప్రాఫిట్ వస్తుందో దాన్ని ఆ వీక్ని వదిలేసి ఇంకొక వీక్ వెళ్ళిపోతాం. క్లియర్ కదా, ఇది నిఫ్టీ రిలేటెడ్గా. బట్ మేము ఫ్యూచర్లో చెప్పే ఎగ్జాంపుల్స్ కూడా బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గానే ఉంటాయి. బికాస్ మా కంఫర్టబిలిటీ బ్యాంక్ నిఫ్టీకి ఎక్కువగా ఉంది. లేదు మాకు నిఫ్టీ ఎగ్జాంపుల్ కూడా కావాలి, మేము కొంత రిస్క్ తక్కువ తీసుకోవాలనుకుంటున్నాం, నిఫ్టీ కూడా మాకు కావాలనుకుంటే బ్యాంక్ నిఫ్టీకి మీరు కంఫర్టబుల్గా ఉన్నారా, లేదు నిఫ్టీ ఎగ్జాంపుల్ కూడా కావాలా, ఒకసారి మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. సరే, ఇప్పుడు అసలైన క్వశ్చన్స్ దగ్గరికి వద్దాం. క్యాపిటల్, మనీ ఎంత కావాలి ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వడానికి? నేను మీకు ఇక్కడ చెప్పాను, క్లియర్గా మెన్షన్ చేశాను. 80,000 ఉంటే ఎలాంటి ఆప్షన్స్ని బై చేసి ఎలాంటి ఆప్షన్స్ని సెల్ చేస్తే మనల్ని అలౌ చేస్తున్నారు అనేది మీకు చూపించాను. కానీ మీరు గమనించారా,
నేను అకౌంట్లో 2 lakh యాడ్ చేశాను అక్కడ. సో 2 lakh ఉంది, మీకు మనీ 2 lakhలో ఎంత స్పెండ్ అయింది అనేదే మీకు చూపించాను. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్ నేను మీకు వేరొక వెబ్సైట్కి వెళ్ళి చేశాను, అక్కడ చేయలేదు నేను. సో అలా చేయట్లేదని నాకు తెలిసినప్పుడు నేను 80,000నే యాడ్ చేయొచ్చు కదా అక్కడ, లేదు 1 lakhని యాడ్ చేయొచ్చు కదా, లేదు 1.5 2 lakhని ఎందుకు యాడ్ చేశాను? దానికి మెయిన్ రీజనే, ఈవెన్ మీరు ఎటువంటి బై యాక్టివిటీ తీసుకోకుండా మీరు స్ట్రాటజీలోకి ఎంటర్ అయ్యి అది ఎటు మూవ్ అవుతున్నా కంఫర్టబుల్గా మీరు అడ్జస్ట్ చేయడానికి 2 lakh దగ్గరగా క్యాపిటల్ ఉంటే అది మీకు ఒక స్ట్రాంగ్ కంఫర్ట్ని ఇస్తుంది. లేదు నా దగ్గర అంత క్యాపిటల్, నా దగ్గర కొంత తక్కువ ఉందనుకుంటే మనం బై పొజిషన్స్ని తీసుకొస్తున్నాం మధ్యలోకి, స్ట్రాటజీ మధ్యలోకి. యాక్చువల్ షార్ట్ స్ట్రాంగిల్లో బై పొజిషన్సే ఉండవన్నమాట. ఈవెన్ బిగినర్స్ ఈ బై పొజిషన్స్ రిలేటెడ్గా మల్టిపుల్ క్వశ్చన్స్ అడిగారు, నేను దాన్ని ఆన్సర్ చేస్తాను. బట్ ఫస్ట్ క్యాపిటల్ గురించి అర్థం చేసుకుందాం. సో మనం డబ్బులు తగ్గించడానికి బై పొజిషన్స్ తీసుకొస్తున్నాం, 80,000 దగ్గరికి తీసుకొచ్చాం బై పొజిషన్స్ని తీసుకొచ్చి. బట్ మీ దగ్గర మనీ ఉందనుకుంటే మీరు బై చేయాల్సిన నీడే లేదు మీకు. అడ్జస్ట్మెంట్స్లో భాగంగా నేను ఒకటి ఎగ్జిట్ అయ్యి ఇంకొకటి సెల్ చేస్తూ ఉంటే అప్పుడు నా దగ్గర క్యాపిటల్ ఎక్కువగా ఉండాలా? దీనికి ఎస్ నో రెండు ఉంటాయన్నమాట. ఎస్ ఎప్పుడు, నో ఎప్పుడు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దానికి ముందు కంఫర్టబుల్ క్యాపిటల్ మనకి 2 lakh దగ్గరగా ఉంటే కంఫర్ట్ ఉంటుంది. లేదనుకున్నా 80,000తో కూడా మీరు చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు చెప్తాను ఆ లాజిక్ని కూడా. అడ్జస్ట్మెంట్ చేస్తుంటే క్యాపిటల్ ఎక్కువగా అడుగుతున్నారు, మరి ఎలా మేము దీన్ని ఓవర్కమ్ చేయాలంటున్నారు, దానికి కూడా లాజిక్ చెప్తాను. సో ఇక్కడతో క్యాపిటల్ రిలేటెడ్గా ఉన్న మీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను. మినిమం 80,000తో మీరు ఈ స్ట్రాటజీని స్టార్ట్ చేయొచ్చు అని చెప్పాను. సో అది మినిమం. ఈవెన్ ఆ మినిమంతోనే అడ్జస్ట్మెంట్స్ కూడా మీరు చేయొచ్చు, అది ఎలాగో కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. కానీ యాక్చువల్ ఆప్షన్ సెల్లింగ్ ఎప్పుడు స్మాల్ క్యాపిటల్తో కంఫర్ట్ ఇవ్వదు. మనకు ఆపోజిట్గా మూవ్ అవుతున్నప్పుడు సడన్గా మనం క్విక్ డెసిషన్స్ తీసుకోవాలంటే తక్కువ క్యాపిటల్ ఉన్నప్పుడు మనం కొంత టైం ఎక్కువ వేస్ట్ చేయాల్సి వస్తుందన్నమాట. సో అలా వేస్ట్ చేయకుండా స్పీడ్గా మనం యాక్షన్ తీసుకోవాలంటే కొంత క్యాపిటల్ ఎక్కువగా ఉండాలి. సో ఆల్వేస్ ఆప్షన్ సెల్లింగ్లో క్యాపిటల్ అనేది కింగ్. క్యాపిటల్ అనేది బిగ్ ప్లేయర్స్ని స్మాల్ ప్లేయర్స్ని డిఫరెన్షియేట్ చేస్తుంది. బట్ ఈవెన్ స్టిల్ తక్కువ క్యాపిటల్ ఉన్నా స్లోగా క్యాపిటల్ పెంచుకోవడానికి మనం ఈ స్ట్రాటజీని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అడ్జస్ట్మెంట్ చేస్తున్నప్పుడు క్యాపిటల్ ఎక్కువ అవుతుంది కదా. సో చిన్న ప్రీమియమ్స్ ఎక్కడో 100 దగ్గర ఉన్న సెల్ చేశాను, బట్ అవి పెరిగిపోతూ ఉన్నాయి, ముందుకు వస్తూ ఉన్నాను. అలాంటప్పుడు క్యాపిటల్ ఎక్కువ కావాల్సి వస్తుంది కదా. మరి ఆ 80,000తోనే ఉన్న వాళ్ళు, నియర్లీ 1 lakh దగ్గరగా క్యాపిటల్ ఉన్న వాళ్ళు ఎలా దీన్ని ఓవర్కమ్ చేయాలి? ఒకటి గుర్తుంచుకోండి, మనం ఇక్కడ బై చేస్తున్నామా, 2 బై చేస్తున్నాం కదా. సో కాల్ సెల్ చేశారు, పుట్ సెల్ చేశారు. దూరంగా వెళ్ళి ఇంకొక కాల్ని బై చేశారు, పుట్ని బై చేశారు. సపోజ్ అనుకుందాం మార్కెట్ కాల్ సైడ్ మూవ్ అవుతుంది, సెల్ చేసిన కాల్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది, అలాగే మీరు బై చేసిన కాల్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది కదా. వాటి ప్రీమియమ్స్ పెరగడానికి కొంత పక్కన ఉంచితే వాటి రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఒకేలా ఉంటుంది కదా. ఎగ్జాంపుల్ మార్కెట్ 35,000 దగ్గర ఉన్నప్పుడు మీరు 36,000 కాల్ని సెల్ చేశారు, 34,000 పుట్ని సెల్ చేశారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. సో 1,000 పాయింట్స్ దూరంలో మీకు 115 దగ్గరగా ప్రీమియం దొరికింది అనుకుందాం. అక్కడ ఉన్న కాల్ పుట్ని సెల్ చేశారు, ఇంకా దూరంగా వెళ్ళారు, ఇంకొక 1,000 పాయింట్స్, అక్కడి నుంచి ఇంకొక 1,000 పాయింట్స్ వెళ్ళారు. 36,000 కదా సెల్ చేశారు, 37,000 కాల్ని బై చేశారు. 34,000 కదా పుట్ సెల్ చేశారు, 33,000 పుట్ని బై చేశారు అనుకుందాం. సో ఇవి మీ దగ్గర ఉన్న ప్రెజెంట్ పొజిషన్స్. సో ఇక్కడ నుంచి అనుకుందాం మార్కెట్ 35,000 దగ్గర నుంచి పైకి వెళ్తుంది అనుకోండి, 35,200, 300, 500 అలా మూవ్ అవుతూ ఉంటే దెన్ మీ కాల్ పెరుగుతూ ఉంటుంది. ఆ 2 కాల్స్ పెరుగుతాయి, కాకపోతే దూరంగా బై చేసిన కాల్ తక్కువ పెరుగుతుంది, దగ్గరగా ఉన్న 36,000 కాల్ ఎక్కువగా పెరుగుతుంది. అవి ప్రీమియమ్స్ మారుతూ ఉంటాయి, కానీ వాటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ మారదు కదా. 36,000 కాల్ సెల్ చేశారు, 37,000 కాల్ని బై చేశారు. ఆ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత? 1,000, అది మారదు కదా. సో గ్యాప్ మారినంత వరకు మీ దగ్గర నుంచి తీసుకునే డబ్బుల్లో పెద్దగా డిఫరెన్స్ ఉండదు, చాలా తక్కువ డిఫరెన్సే ఉంటుంది. అక్కడ మీకు పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. ఇంపాక్ట్ ఎప్పుడు ఉంటుందంటే మీరు సెల్ చేసిన ప్రీమియం కంటే మీరు ఇప్పుడు కిందన్న పుట్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు కదా. 34,000 పుట్ని కదా మీరు సెల్ చేశారు, ఆ 34,000 పుట్ని 34,500 పుట్, ఇంకా మార్కెట్ మూవ్ అయిపోతుంటే 34,800 పుట్ అని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఫస్ట్లో స్ట్రాటజీని స్టార్ట్ చేసినప్పుడు మీరు సెల్ చేసిన పుట్కి బై చేసిన పుట్కి డిఫరెన్స్ 1,000, కానీ మీరు అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటే ఆ పుట్ని ముందుకు తీసుకొస్తూ ఉంటే మీ పుట్ సెల్కి పుట్ బైకి మధ్యలో డిఫరెన్స్ పెరిగిపోతూ ఉంటుంది కదా. ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో పుట్ సెల్ చేసిన దానికి పుట్ బై చేసిన దానికి 1,000 డిఫరెన్స్ అనుకుంటున్నప్పుడు 34,000 దగ్గర నుంచి 34,500కి తీసుకొచ్చారనుకో పుట్ని, మీరు 34,500కి మీరు పుట్ని తీసుకొస్తే దెన్ అప్పుడు మీ దగ్గర ఉన్న సెల్ పొజిషన్ ఏంటి? 34,500 పుట్. బట్ బై పొజిషన్ ఏంటి? 33,000 పుట్. డిఫరెన్స్ ఎంత? 1,500. సో డిఫరెన్స్ పెరిగిందంటే దాన్ని మీ హెడ్జింగ్ రిలేటెడ్గా మీకుండే అడ్వాంటేజ్ తగ్గిపోతుంది. అప్పుడు మీ బ్రోకర్ మిమ్మల్ని డబ్బులు ఎక్కువ అడుగుతారు. సో దీన్ని మీరు న్యూట్రల్ చేయాలంటే ఏం చేయాలి? మీరు ఇలా మారుస్తున్నారు కదా, 34,000 నుంచి 34,500కి తీసుకొస్తున్నారు కదా, అలా తీసుకొస్తున్నప్పుడు మీ బై పొజిషన్ కూడా మార్చాలి. ఎంతకు మార్చాలి? స్ట్రాటజీని స్టార్ట్ చేసిన పాయింట్ నుంచి ఎండ్ చేసే పాయింట్ వరకు అడ్జస్ట్ చేస్తున్న ప్రతిసారి కూడా ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. రెండింటిని మీరు సెల్ చేశారు, ఒక ప్రీమియం చిన్నదైపోయింది, ఇంకొక ప్రీమియం పెద్దదైపోతూ ఉంటుంది. ఆ చిన్నదైపోతున్న ప్రీమియం ఉంటుంది కదా, అసలు దాన్ని దేంతో అడ్జస్ట్ చేయాలో ఫస్ట్ దాన్ని మార్కెట్ వాచ్ లిస్ట్లోకి తీసుకురండి.
తీసుకొచ్చిన తర్వాత అది మార్కెట్ వాచ్ లిస్ట్లో ఉంటుంది కదా, సో దాంట్లో 10% ప్రీమియం ఏంటో అది కూడా మార్కెట్ వాచ్ లిస్ట్లో యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీ దగ్గర చిన్నదైపోయిన ప్రీమియం ఉంటుంది కదా, ఫస్ట్ దాన్ని ఎగ్జిట్ అయ్యి దెన్ దానికి హెడ్జ్ అనుకొని బై చేస్తుంటారు కదా. ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 35,000 దగ్గర మార్కెట్ ఉంది, 36,000 దగ్గర ఉన్న కాల్ని సెల్ చేశారు, 34,000 దగ్గర ఉన్న పుట్ని సెల్ చేశారు, ఇంకా దూరంగా వెళ్ళి ఒక పుట్ అలాగే కాల్ని బై చేశారు. సో ఇప్పుడు కాల్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి నేను 34,000 పుట్ని ఎగ్జిట్ అయ్యి 34,500 ఉన్న పుట్ని సెల్ చేయాలనుకుంటున్నాను. సో దీనికి ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ 34,500 ఉన్న పుట్ని నేను మార్కెట్ వాచ్ లిస్ట్లోకి యాడ్ చేయాలి. తర్వాత 34,500 పుట్టికి సంబంధించి 10% ప్రీమియం ఉన్నది ఏంటో తీసుకొచ్చి అది కూడా వాచ్ లిస్ట్లో యాడ్ చేయాలి. రెండు చేసిన తర్వాత దెన్ అప్పుడు నా పొజిషన్స్ దగ్గరకు వచ్చి 34,000 ఎగ్జిట్ అవ్వాలి. సెల్ చేసిన పొజిషన్నే ఫస్ట్ ఎగ్జిట్ అవ్వాలి, ఇది గుర్తుంచుకోండి. ఎగ్జిట్ అవ్వాలి కదా, ఏది ఎగ్జిట్ అయితే ఏంటని. 33,000 పుట్ బై చేసిన పుట్ ఉందా దాన్ని ఎగ్జిట్ అవ్వద్దు. ఎప్పుడు కూడా ఆప్షన్ సెల్లింగ్లో హెడ్జింగ్ కోసం ఒకటి పెట్టినప్పుడు ఫస్ట్ సెల్ పొజిషన్ ఎగ్జిట్ అయిన తర్వాత బై పొజిషన్ ఎగ్జిట్ అవ్వాలి. 34,000 పుట్ని ఎగ్జిట్ అవుతారు, దానికోసం బై చేసిన 33 పుట్ని కూడా ఎగ్జిట్ అవుతారు. దెన్ ఇప్పుడు 34,500 పుట్ని కదా మనం సెల్ చేయాలనుకుంటున్నాం, దానికి సంబంధించి 10% ప్రీమియం ఉన్నది కూడా వాచెస్లో యాడ్ చేయమని చెప్పాను కదా. ఫస్ట్ ఆ బై పొజిషన్ని బై చేస్తారు, తర్వాత దీన్ని సెల్ చేస్తారు, 34,500 పుట్ని సెల్ చేస్తారు. ఇలా అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీ దగ్గర నుంచి మీ బ్రోకర్ ఎక్కువ డబ్బులు అడగరు. మీరు బై పొజిషన్ కూడా మారుస్తూ రావాలి. బికాస్ సెల్కి బైకి మధ్యన డిఫరెన్స్ పెరిగే కొద్దీ దెన్ మీ బ్రోకర్ మీ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తారు. అది యాక్చువల్గా నేను ప్రీవియస్ వీడియోలో కూడా నేను మీకు మెన్షన్ చేశాను. ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ మారే కొద్దీ మీ దగ్గర నుంచి డబ్బులు ఎక్కువ అడుగుతారని మీకు చెప్పడానికి ప్రయత్నించాను. బట్ అది మేబీ షార్ట్కట్లో చెప్పాను, అది మీకు ఎక్కువగా కన్వే కాలేదు. మెయిన్ లాజిక్ ఇదే. బట్ రాగా ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వాలి. ఎటువంటి బయింగ్ ఇవన్నీ కూడా వద్దు నాకు. క్యాపిటల్ తగ్గించడం, మళ్ళీ వాటిని ఎగ్జిట్ అవ్వడం, మళ్ళీ వాటిని బై చేయడం, ఇదంతా నాకు కొంత కన్ఫ్యూజ్డ్గా ఉందనుకుంటే దాన్ని మీరు బయ్యే చేయకూడదు అనుకుంటే 2 lakh కంఫర్టబుల్ క్యాపిటల్ మీ దగ్గర ఉండాలి. లేదనుకుంటే ఇప్పుడు చెప్పాను కదా లాజిక్, ఆ లాజిక్ ప్రకారం చేస్తుంటే మీ దగ్గర నుంచి డబ్బులు ఎక్కువగా తీసుకోరు. అండ్ ఇది కూడా అడుగుతున్నారు, టాప్ సైడ్కి వెళ్ళిపోతుంటే మనం బై చేసిన కాల్లో మనకు లాభం ఉంటుంది కదా, కింద అడ్జస్ట్మెంట్స్ ద్వారా లాభం వస్తుంటుంది, పైన బై చేసిన కాల్లో కూడా లాభం వస్తుంటుంది కదా, మరి దాని పరిస్థితి ఏంటి అంటే అగైన్ వాటి ద్వారా వచ్చే లాభం కూడా మనకు వచ్చే ప్రాఫిట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు, దాని ద్వారా కూడా రిటర్న్ ఉంటుందని మాట్లాడుకోవడం లాజిక్ కాదు. బికాస్ నేను స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాను, అవి మనకి ప్రొటెక్షన్ కోసం కాదు ఉన్నవి. అండ్ ఈవెన్ మార్కెట్ మూవ్ అవుతుంటే దాంట్లో వచ్చే ప్రాఫిట్ ఆర్ లాస్ మనకు అసలు సంబంధం లేదు. మన మెయిన్ వ్యూ అంతా కూడా సెల్ చేసిన పొజిషన్స్ ఉన్నాయా, అవి మనకి 80% డికే అవ్వాలి, దాంతో మనకి 4,000 ప్రాఫిట్ వస్తుంది. బై దట్ మనం 4,000 ప్రాఫిట్ని ఎప్పుడైతే రీచ్ అవుతామో అప్పుడు ఆ స్ట్రాటజీ నుంచి ఎగ్జిట్ అవుతాం. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ రావచ్చు, ఇలా బై పొజిషన్స్ మారుస్తూ ఉంటే అవి కూడా డికే అవుతుంటాయి కదా, అప్పుడు నాకు పెద్దగా ప్రాఫిట్ రాదు కదా అంటే, మీరు కోర్ స్ట్రాటజీలో గోల్డెన్ రూల్స్లో నేను చెప్పిన దాన్ని జస్ట్ అలా మైండ్లో ఉంచేసుకోండి. పెద్ద పెద్ద ప్రీమియమ్స్ 80% డికే అయ్యాయంటే మీకు చాలా ఎక్కువ డబ్బులు వచ్చి ఉండాలి. 4,000 కాదు, ఇంకా చాలా ఎక్కువ డబ్బులు వచ్చి ఉండాలి. కాబట్టి 80% డికే ఆర్ 4,000 ప్రాఫిట్, ఏది ముందు వస్తే అప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతాం అని చెప్తున్నాను కదా స్ట్రాటజీ నుంచి. ఈవెన్ మీరు బై పొజిషన్స్ని మారుస్తున్నా అందులో వచ్చే డికే కారణంగా మీరు నష్టపోతున్నా 4,000 ప్రాఫిట్ వస్తేనే ఎగ్జిట్ అవ్వండి. 80% డికే ఆర్ 4,000 ప్రాఫిట్ ఆర్ లాస్ట్లో మనం 10% స్టాప్ లాస్, వీటిల్లో ఏదో ఒకటి జరిగితేనే మనం ఎగ్జిట్ అవుతాం. పెద్ద పెద్ద ప్రీమియమ్స్ని తీసుకొస్తున్నామంటే దాంట్లో వచ్చే డికే కూడా అలానే ఉంటుంది, దాంట్లో వచ్చే ప్రాఫిట్ కూడా అలానే ఉంటుంది. కాబట్టి బై పొజిషన్స్ రిలేటెడ్గా ఎక్కువగా ఫోకస్ చేయొద్దు. బై పొజిషన్స్ ప్రెసెంట్ ఉన్న ప్రీమియంలో 10% మెయింటైన్ చేస్తాం. ఎందుకని మెయింటైన్ చేస్తున్నాం? డబ్బుల్ని తగ్గించడం కోసమే. స్ట్రాటజీలో భాగం కాదవి. మీ దగ్గర కంఫర్టబుల్గా క్యాపిటల్ ఉందనుకుంటే, మినిమం 2 lakhs ఉందనుకుంటే, ఇటు అటు వెళ్ళి కాల్ని పుట్ని సెల్ చేయడానికి దాని అసలు మీకు ఈ బై పొజిషన్సే అవసరం లేదు. కానీ చెయ్యాలనుకుంటున్నాను, అడ్జస్ట్ చేస్తుంటే నన్ను ఎక్కువ డబ్బులు అడుగుతారు కదా అంటే ఈ లాజిక్ని ఫాలో అవ్వండి. ఎక్కువగా మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోరు. మార్కెట్ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నప్పుడు అడ్జస్ట్ చేయాలనుకున్నప్పుడు సెల్నే కాదు బైని కూడా మూవ్ చేయాలి. అండ్ నేను ఇందాక చెప్పిన ఒక ఆర్డర్ ఉంది కదా, వాచెస్లో యాడ్ చేసుకోవడం, ఫస్ట్ ఏది ఎగ్జిట్ అవ్వాలి, నెక్స్ట్ ఏది బై చేయాలి, నెక్స్ట్ ఏది సెల్ చేయాలి, ఆ ఆర్డర్లోనే ఫాలో అవ్వండి. లేదంటే ఇబ్బంది పడతారు. ముందుగా బై పొజిషన్స్ని ఎగ్జిట్ అయ్యారంటే అకౌంట్ నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది, బికాస్ హెడ్జ్ లేదు కాబట్టి. సో అదంతా ఇబ్బంది ఉండకూడదంటే నేను చెప్పిన ఆర్డర్ని ఫాలో అవ్వండి. అండ్ ఇది కూడా మార్కెట్ సడన్గా రివర్స్ అయితే ఒక డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది, ట్రెండింగ్ మార్కెటే టాప్ సైడ్కి మూవ్ అవుతుంది అనుకుంటే పుట్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ రావచ్చు. మరి ఒకే రోజులో ఒక 700-800 పాయింట్స్ అలా పెరిగిపోయి నెక్స్ట్ 700-800 పాయింట్స్ దగ్గరగా ఫాలో అయిపోతుంటే, ఇలాంటి వోలటైల్ మార్కెట్ ఉంటే అడ్జస్ట్మెంట్స్ ఎలా చేయాలి? మార్కెట్ ట్రెండింగ్ అయినా వోలటైల్గా ఉన్నా మనం అనుకున్నది న్యూట్రల్ స్ట్రాటజీ. ఇఫ్ మనకు అగైనెస్ట్గా మార్కెట్ అలా ట్రెండింగ్ వెళ్ళిపోతున్నా, వోలటైల్గా మూవ్ అవుతున్నా, మనం ఈ రూల్స్ ప్రకారమే అడ్జస్ట్మెంట్ చేస్తాం. సో టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు కాల్ పెద్దదైపోతూ ఉంటుంది, పుట్టి చిన్నదైపోతూ ఉంటుంది. సో మనం 50% డికే అయ్యేంత వరకు వెయిట్ చేస్తున్నాం కదా, చిన్న చిన్న ప్రీమియమ్స్కి మనం అడ్జస్ట్ చేయట్లేదు. ఇంకా మనకు అడ్వాంటేజ్ ఉంది, ఒకవేళ అక్కడి నుంచి సడన్గా రివర్స్ అయినా కిందది 50% డిఫరెన్స్లో ఉంచుతున్నాం. నెక్స్ట్ అడ్జస్ట్ చేసాక రివర్స్ అయింది అనుకుందాం.
సో కిందది మనం 80% ఆర్ 95% తీసుకొచ్చిన తర్వాత రివర్స్ అయింది అనుకుందాం. దెన్ అప్పుడు ఆపోజిట్ గా ఉన్న స్ట్రైక్ ప్రైస్ ని అడ్జస్ట్ చేస్తూ వస్తాం. అల్టిమేట్ గా ప్రీమియమ్స్ మధ్యలో డిఫరెన్స్ 50% ఆర్ ఎక్కువగా కానీ మెయింటైన్ అయితే, అది ఏదైనా కాల్ అయినా పుట్ అయినా ఏదైనా వాటి మధ్యలో డిఫరెన్స్ 50% కంటే ఎక్కువ అయితే దెన్ అడ్జస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అడ్జస్ట్మెంట్ స్టార్ట్ చేసాక మార్కెట్ రివర్స్ అయింది, మీకు ఆపోజిట్ గా మూవ్ అయింది, దెన్ అగైన్ ఆపోజిట్ సైడ్ అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఇలాంటి కండిషన్స్ ఉంటాయా? ఉంటాయి మార్కెట్లో. బట్ అగైన్ స్టార్టింగ్లో చెప్పాను కదా, ఉన్న వీక్లీ క్యాండిల్స్ అన్నింటినీ ఒకసారి చూడండి, ఎంత పర్సెంట్ మూవ్ అయింది అనేది గమనించండి. దెన్ మీకే అర్థమవుతుంది అసలు మార్కెట్ ఎంత రేంజ్లో ఉంటుంది అనేది. ఆ కండిషన్స్ ఉన్నప్పుడు ఈ రూల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం అంతే. ఫైనల్గా లాస్ వచ్చిందా, ఐ మీన్ స్ట్రాడిల్ అయ్యి మనం 10% లాస్తో ఎగ్జిట్ అవుతున్నామా? ఎగ్జిట్ అవుదాం. ఎగ్జిట్ అవ్వడమే, ఇంకా అక్కడ థింక్ చేసేది ఏం లేదు. అదేంటి స్ట్రాటజీ మనల్ని మోసం చేసిందా అంటే, అలా అనుకొని ఈ స్ట్రాటజీ కాదనుకొని మీరు ఇంకొక స్ట్రాటజీ వెతకడానికి ప్రయత్నించండి. 100% పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ 0% లాస్ని తీసుకొచ్చే స్ట్రాటజీ ఏది ఉండదు. ఈ స్ట్రాటజీని ప్రాపర్గా ఫాలో అయ్యి ఈ స్ట్రాటజీని మనం అలవాటు చేసుకోగలిగినట్లయితే ఇలాంటి లాస్ వచ్చే డేస్ ఉంటాయి కదా, వాటిని మనం బెటర్గా మేనేజ్ చేయగలం. స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా ఈ క్యాండిల్స్ అన్నిటిని స్టడీ చేయమని, వీక్లీ క్యాండిల్స్ని. సో అది స్టడీ చేస్తే మీకు ఒక అర్థమైపోతుంది, ఓకే ఒక వీక్లో మార్కెట్ ఇంతలా మూవ్ అవుతుంది, సో నేను తీసుకుంటున్న పొజిషన్స్ ఎంత దూరంలో ఉన్నాయి. సో ఒకవేళ మార్కెట్ మూవ్ అయినా 100లో 80% కేసెస్ మార్కెట్ ఎక్కడ మూవ్ అవుతుంది, మీరు ఆ స్టడీ చేసిన తర్వాత 100%లో 80% మార్కెట్ ఎక్కడ మూవ్ అవుతుంది, 20% ఎక్కడ మూవ్ అవుతుంది అనేది మీరు తెలుసుకుంటారు. సో 80%లో మీరు ప్రాఫిటబుల్గా ఉన్నారంటే ఆ 20%లో ఈవెంట్ ఉన్న డేస్ కొన్ని ఉంటాయి, అవి మనకు ముందుగానే తెలుస్తాయి కదా. ఎలక్షన్ ఎప్పుడు, ఆర్బీఐ మీటింగ్ ఎప్పుడు, అవి ముందుగానే మనకు అప్డేట్స్ వస్తుంటాయి కదా. సో ఆ రోజు అవాయిడ్ చేస్తాం మార్కెట్ని. ఒకవేళ బిగినర్ అయ్యి ఒకవేళ మీకు ఆ పాయింట్లో అడ్జస్ట్మెంట్ చేయలేరు అనుకుంటే అలాంటి డేస్ని అవాయిడ్ చేద్దాం. పోనీ ఆ డేస్ కూడా కాదు, ఆ డేస్లో కూడా మీరు మార్కెట్లోనే ఉన్నారు, ఆ 20% ఉన్నారు, ఆ 20% మీరు ఆ 10%తోనే లాస్తో చిన్న లాస్తోనే బయటకు వస్తుంటే, మరి మార్కెట్లో రెస్ట్ ఆఫ్ ద 80% మిగిలిన డేస్లో మీరు ఆ 4000 ప్రాఫిట్ని తీయగలుగుతుంటే అల్టిమేట్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మీరు ప్రాఫిట్లో ఉంటారా, లాస్లో ఉంటారా, అది మీరే ఆలోచించుకోవాలి. ఒక దాని రిలేటెడ్గా ఒక్క నెగిటివ్ని మనం తీసుకొని మొత్తం స్ట్రాటజీయే నెగిటివ్ అనుకుంటే అది ఎవరికో జరుగుతున్న నష్టం కాదు. అర్థం చేసుకోండి, మీరు డబ్బులు పెట్టద్దు అంటున్నాను కదా, మిమ్మల్ని డబ్బులు పెట్టి నేను మార్కెట్లో ట్రేడ్ చేయమని నేను చెప్పట్లేదు. ప్రాక్టీస్ చేయండి, పేపర్లో నోట్ చేయండి, వాచ్ లిస్ట్లో యాడ్ చేయండి, మీకు ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా వాచ్ లిస్ట్లో యాడ్ చేయండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అయినా సరే చూడండి, ఇవి నేను బై చేస్తుంటే ఇవి ఎంతకి వెళ్ళాయి ఈరోజు, సో ఓకే ఆ పాయింట్లో నేను తీసుకొచ్చుంటే ఎలా జరిగేది అని చెప్పి నోట్ చేసుకుంటూ ఉండండి పేపర్లో. ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేయండి, లేదైనా వెబ్సైట్స్ ఉన్నాయి, అలా మీకు అలవాటు అవ్వడానికి నేను పేపర్ ట్రేడ్ అని చెప్తున్నాను. చూస్తున్న ప్రతిదాన్ని అర్థం చేసుకోండి, నోట్ చేసుకోండి, డౌట్ ఉంటే అడగండి, మార్కెట్లో ప్రాక్టీస్ చేయండి, పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత మార్కెట్లో లైవ్ ట్రేడ్ చేయండి, తక్కువ క్యాపిటల్తో స్టార్ట్ చేయండి. ఇలా చేస్తూ వెళ్తే ఎక్స్పీరియన్స్తో పాటు మీ క్యాపిటల్ కూడా గ్రో అయ్యేదానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అండ్ స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇఫ్ ఇన్ కేస్ ఆప్షన్ బయింగ్ని అలౌ చేయట్లేదు మీకు ఏదైనా బ్రోకర్, సో ఇంకొక బ్రోకర్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారనుకుంటే వాళ్ళ వెబ్సైట్స్లో డైరెక్ట్గా వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయడం కాకుండా మన ఛానల్ రిఫరల్ లింక్స్ ఉంటాయి కదా, రిఫరల్ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. దాంతో మీరు ఛానల్ని కూడా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. సో వీడియో ఎలా అనిపించింది? వెయిట్, మన రెగ్యులర్ ఎండింగ్. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.